సాయిరాం సార్. సుధాకర్ రావు గారు సాయిరాం. స్టార్టింగ్ సాయిరాం. సాయిరాం అండి. సాయిరాం. స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయమండి. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరాం తెలుపుతూ, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆత్మోద్ధరణ, అన్యోద్ధరణ. ఆత్మోద్ధరణ అనగానే ఏదో పెద్ద కాన్సెప్ట్ అని అనుకోకుండా, ఆత్మోద్ధరణ అనగానే మనో నియంత్రణ, మన మనస్సుని మైండ్ కంట్రోల్ అనేది ఆత్మోద్ధరణకి దారి తీస్తుంది అనమాట. గమనిస్తే మనలో ఎక్కువ శాతం మంది జీవితం అంతా దేహ ఉద్ధరణకే పాటుపడుతున్నాం. అంటే దేహ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి, దేహాన్ని చూసి మురిసిపోవడం ఇలా చేసుకున్న తర్వాత దేహ ఉద్ధరణకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వారి సంసార ఉద్ధరణ. సంసార ఉద్ధరణ అంటే భార్య పిల్లల్ని. తర్వాత ఏమవుతుందంటే కుటుంబ ఉద్ధరణ, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకి. ఇలా దేహ ఉద్ధరణ, సంసార ఉద్ధరణ, కుటుంబ ఉద్ధరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కుల ఉద్ధరణకు పడిపోతున్నారు అందరూ. కులాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కుల సంఘాలు పెట్టడము, కుల పదవుల కోసం తగవలాడడం ఇదొకటి. తర్వాత మత ఉద్ధరణ, వాళ్ళు ఏ మతానికి సంబంధించారో ఆ మతమును ఉద్ధరించడం కోసం దాని ద్వారా మళ్ళీ మత విద్వేషాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇతర మతాలను ద్వేషించడం ఇదంతా వస్తుంది. తర్వాత సమాజ ఉద్ధరణ, ఏదో సమాజంలో సేవ చేద్దామని చెప్పేసి సమాజ కష్టాలు తొలగించుకోవడానికి. తర్వాత దేశ ఉద్ధరణ. ఇలా మనము దేహ ఉద్ధరణ, కుటుంబ ఉద్ధరణ, తర్వాత సంసార ఉద్ధరణ, కుల ఉద్ధరణ, మత ఉద్ధరణ, దేశ ఉద్ధరణ, సమాజ ఉద్ధరణ, ఇటువంటి ఉద్ధరణలకే పాటుపడుతున్నాము. కానీ మన ఉద్ధరణకి ఏంటి పాటుపడుతున్నాము? నేను ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఒకసారి కనపడినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే, ఏం చేయట్లేదు సార్, కొంచెం ఆధ్యాత్మికంగా కాలం గడుపుతున్నాను అని అన్నారు. ఆహా, అప్పటి వరకు బిజీగా ఉన్నాను, సంసారం గురించి బాధపడ్డాను వరకు బిజీగా ఉన్నాను సార్, ఇప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా వెళుతున్నాను అని అంటే, మంచిది సార్ అని అన్నాడు ఆయన. ఇంతవరకు అందరి గురించి బాధపడ్డాను సార్, మరి నా గురించి నేను ఎప్పుడు బాధపడాలి సార్? నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా, అసలు నేనేంటనేది ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఆధ్యాత్మికంగా కొంచెం ఎదుగుదామని ప్రయత్నం చేస్తున్నాం అంటే నాకు చాలా అద్భుతమైన కామెంట్ లాగా అనిపించింది అనమాట. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు పెట్టారు, మరి ఐ థింక్ ఆయనే పెట్టుంటారు, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టారు. అందులో ఒక బంగారు పంజరం, అందులో ఒక పక్షి ఉంటుంది. ఆ స్త్రీ ఎంతసేపు బంగారు పంజరము, దాని మెరుపులు, దాని పంజరం చూసి మురిసిపోతుంది తప్ప అందులో ఉన్న పక్షి ఆకలితో అలమటించడం కానీ పక్షిని కానీ గమనించట్లేదు అన్నమాట. అంటే ఈ బంగారు పంజరం అంటే ఇది దేహం అనమాట. పంజరం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ అవర్ బాడీ. లోపల ఉన్న పక్షి ఏంటంటే ఆత్మ.
ఈ ఆత్మ మన దేహం ఆకలి తీర్చుకుంటున్నాం గానీ, ఆత్మ ఆకలి తీర్చాలి గదా! ఆత్మ ఎంతసేపు భగవంతుడి కోసం పరితపించిపోతుందనమాట. కాబట్టి ఆత్మ ఉద్ధరణ కూడా మనం చేయాలి. అది ఏమి చేయాలి అనేది ఇదనమాట. ఒకసారి ఒక తెలివైన ఒక 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 ఆధ్యాత్మికంగా బాగా పరిణతి చెందిన వ్యక్తిని అడిగాడట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సార్? అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లైఫ్ ఇట్‌సెల్ఫ్ హాస్ ఎ నో మీనింగ్. లైఫ్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ టు క్రియేట్ మీనింగ్ అన్నమాట. ఎంత చక్కగా ఆయన ఆన్సర్ చెప్పాడు చూడండి. లైఫ్ అని జీవితానికి ఒక అర్థం లేదయ్యా. ఆ జీవితానికి అర్థం కల్పించుకుంటావనే నీకు విచక్షణ జ్ఞానంతో కూడిన ఈ జన్మిచ్చారు భగవంతుడు అని చెప్పాడట. చక్కని ఇదనమాట అది. తర్వాత మనం ఆత్మోద్ధరణ కోసమే మనం వచ్చాం అసలు. మనం వచ్చింది కూడా అంటే పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యం ఏమిటంటే స్వామి చెప్తారు, ఎచ్చటి నుండి వచ్చే నచ్చటి కేగుట నైజము ప్రాణకోటికిన్. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో దీన్నే స్టడీ సర్కిల్ అంటారు. సర్కిల్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో మళ్ళీ అక్కడే కలవాలన్నమాట. అంటే భగవంతుడి నుంచే వచ్చాం మనం, భగవంతుడిని చేరాలి. అంటే ఈ ఆత్మ ఉద్ధరణ చేసుకోవడం వల్ల ఈ జనన మరణ చక్రములో పరిభ్రమణ తగ్గుతుందన్నమాట. ఒకసారి ఆత్మోద్ధరణకు ఎంత ప్రయత్నం చేస్తే అంత ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడడానికి మనకి మార్గం సుగమం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనము చేసే తప్పు ఏంటంటే, ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా గాని చేసే తప్పేంటంటే, అంతరాత్మ ప్రబోధాన్ని, అంతర్వాణిని వినడం నేర్చుకోము. ఎంతసేపు మనసు చెప్పింది వింటాం గానీ, బుద్ధి చెప్పింది మనం వినమంట. ఎప్పుడు కూడా మనస్సు ఎప్పుడూ కూడా బుద్ధిని డామినేట్ చేయడానికి చూస్తుంది. ఈ బుద్ధి ద్వారా మనం మనసుని తొక్కిపెట్టి ఉంచి, అంటే మనోనాశనం మనం ఎలాగో చేయలేం గానీ, మనో నియంత్రణ చేయడం వల్ల మనకి ఈ ఆత్మ ఉద్ధరణకి మనం దారి తీస్తుందనమాట. అయితే ఇక్కడ ఎప్పుడైనా మనం ఒక తప్పు చేసిన ఆ అంతర్వాణి ఎప్పుడు కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే సలహాలు సక్రమంగా ఇస్తుంది. కానీ మనం ఏదన్నా ఎవరినన్నా దూషిద్దాం అనుకున్నప్పుడు గానీ, ఏదన్నా ఒక తప్పు పని చేద్దాం అనుకున్నప్పుడు గానీ, మనసులో ఒక భయము, ఆందోళన, చెమటలు పట్టడం, ఒక దడ వస్తాయి. అదే ఒక సత్కార్యం చేద్దామన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం మనం. ఈ రెండిటికి కారణాలేంటంటే, భగవంతుడు ఎక్కడో లేడు. తప్పు చేస్తున్నప్పుడు నీకు దడ, ఆయాసం, వణుకు వస్తుందంటే భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావురా చెయ్యకని చెప్పేసి. సత్కార్యం చేసినప్పుడు భగవంతుడు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడంట. ఈ విధంగా అంతరాత్మ ప్రబోధం ఎప్పుడు కూడా నీకు మంచి చేయమనే చెప్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే అంతరాత్మని తొక్కిపెట్టి మన బుద్ధిని ఉపయోగించకుండా మనస్సు చెప్పినట్టు మనం వింటుంటాం అన్నమాట. అయితే ఇక్కడ స్వామి ఒక సందర్భంలో చెప్తారు. మీరందరూ నీరు చూసుంటారు. నీటికి 3 స్థితులుంటాయి. ఒకటి ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితి. అంటే వాయు స్థితి అంటే ఆవిరి రూపం అన్నమాట. ఈ ఘన స్థితిలో నీరు ఎలా ఉంటుంది? మంచు గడ్డల్లాగా ఉంటుందన్నమాట. మంచు ముక్కలు, ఐస్ క్యూబ్స్ లాగా ఉంటుందన్నమాట. ఈ ఐస్ క్యూబ్స్ ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి కలవు. ఒక గిన్నెలో పెట్టినా సరే దేనికదే సెపరేట్‌గా ఉంటాయి. ఇది ఒక నేను అనే ఒక కరడుగట్టిన స్వభావం అహంకారం. వీళ్ళు అందరిలో కలిసినట్టే ఉంటారు గానీ, కలుపుకొని ముందుకు పోయే తత్వం మటికి వీరి దగ్గర ఉండదు. ఇది అహంకారం కిందొస్తుందండి. అదే ద్రవ స్థితి ఎలా ఉంటుందంటే, ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి వెళ్ళినప్పుడు, ఈ ద్రవ స్థితిలో ఉన్నప్పుడు 2 ద్రవాలను ఒక వేరే టంబ్లర్‌లో పోసినా 2 కలిసిపోతాయి. అంటే ద్రవ స్థితికి వెళ్ళగానే మనకి కొంచెం స్నేహాలు, బంధుత్వాలు పెరుగుతాయన్నమాట. అందరితో కలుపుకొని పోయే స్వభావం మనకి వస్తుందన్నమాట. అయితే ద్రవ స్థితికి చేరినట్టు ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడైతే అందరితో కొంచెము ఓపెన్‌గా మాట్లాడుతున్నామో, వీడిని కంపేర్ చేసుకోకుండా ప్రశాంత చిత్తంతో ఉండి వాళ్ళని మనస్ఫూర్తిగా పలకరిస్తున్నామో, ఇలా అందరితో కలిసి కలుపుకుపోయే తత్వాన్ని ఎప్పుడైతే మనం వచ్చిందో, మనం కొంచెం ద్రవ స్థితిలో ఉన్నట్టు లెక్కనమాట. ఈ ద్రవ స్థితి నుంచి కొంచెం సాధన చేయాలి వాయు స్థితికి వెళ్ళాలంటే. వాయు స్థితి అంటే ఏమి లేదు. మనం విష్ణు సహస్రనామం ధారాళంగా చదువుతాం మనం. అయితే విష్ణు సహస్రనామం మీరు సహస్రము చదివినా ఫస్ట్ నామం విశ్వం విష్ణువు. ఈ 2 ఒక్క నామాల యొక్క అర్థం మీకు తెలుసుకుంటే మిగిలిన 998 నామాల అర్థం కూడా అందులోనే ఉంటుంది. విశ్వం విష్ణువు. ఎప్పుడైతే వాయు స్థితికి మనం వెళ్ళామో నేను అనే ఫీలింగ్ ఉండదు. ఇప్పుడే వస్తుందన్నమాట. జగమంత కుటుంబము నాది, సంసార సాగరము నాది అని పాడతాడు కదా! అట్లాగే ఈ జగమంతా నాది. నాకంటే అన్యమేమి లేదు. ఎవరు చూసినా వాళ్ళందరూ కూడా నా స్వరూపాలే. మేమందరం కూడా భగవంతుడి నుంచి వచ్చిన అంశములే అనేసి ఒక ఇదిలో ఎవరిని చూసినా అతనికి ఆత్మీయ భావనే
వస్తుందన్నమాట. కాబట్టి విశ్వం విష్ణువు అనే స్టేజ్‌కి మనం చేరాలి. ఈ విశ్వం అంతా విష్ణువే. విష్ణువు కంటే అన్యం లేదు. నేను కూడా అందులో భాగాన్ని ఎవరిని చూసినా సరే విశ్వం విష్ణువు అనే తత్వం మనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వాయుస్థితికి చేరిన తర్వాత వాయుస్థితికి చేరినట్లనమాట. ఈ వాయుస్థితి ఏంటంటే ఘనస్థితి నుంచి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వెళ్ళమంటే ఐ నుంచి ఉయికి, ఉయి నుంచి హీకి. నేను నుంచి అంటే మనము, అక్కడ నుంచి మనము అసలు మనం ఎవరు అందులోంచి వచ్చినోడే మనందరం కూడా భగవంతుని యొక్క అంశాలే అని ఒక విశాల భావానికి మనం వస్తాము. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇది సాధనలో వాయుస్థితికి చేరడం సాధనలో పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనం ఘనస్థితి నుంచి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వెళ్ళడం మనం చేసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో మీరందరూ వినే ఉంటారు, ఒక శ్లోకం చాలా వైరల్ అవుతుంది బాగా. అది నేను ఎందుకో వినడము తటస్థపడింది నేను యూట్యూబ్‌లో. అది విన్న తర్వాతే నాకు ఈ టాపిక్ చెబుదామని అనిపించిందనమాట. శిలా నీవే శిల్పం నీవే సృష్టిలో నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో శిలా నీవే శిల్పం నీవే సృష్టిలో పుడమిలో అణువణువు నీవే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో. ఇది జయరాజ్ అని తెలంగాణ ఆయన రాశాడు. కేజే యేసుదాస్ గారి అబ్బాయి విజయ్ యేసుదాస్ పాడాడు. అద్భుతమైన పాట, దాదాపు 20 నిమిషాల పాట అనమాట. నేను మొత్తం మొదట 4 లైన్‌లోనే ఈ పాట మీనింగ్ అంతా ఉంటుందంట. శిల నువ్వే, శిల్పి నువ్వే, శిల్పము నువ్వే. అంటే మనని మనం మలుచుకోవాలన్నమాట. శిల మనమే, శిల్పి మనమే, శిల్పం దాని శిల్పంలాగా చక్కని అందమైన శిల్పంలాగా మలుచుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో నిన్ను నీవే మలచుకుంటూ నిలిచిపో చరితలో. నిన్ను నువ్వు ఎలా మలుచుకుంటావో చరిత్రలో ఎలా నిలిచిపోతావు నీ చేతిలోనే ఉంది. పుడమిలో అణువణువు నీవే పరవశించుట నేర్చుకో. ఇందాక చెప్పాను కదా, జగమంత కుటుంబం నాది, ఈ ప్రకృతిని ఎటు చూసినా నాకు తప్ప వేరే ఏమీ లేదు అని యోగి యొక్క దృష్టి, జ్ఞాని యొక్క దృష్టి శూన్య దృష్టి అంటారు. అంటే శూన్య దృష్టి అంటే ఆయన తప్ప ఆయన ఏది చూసినా తనే అన్న దృష్టి వస్తుంది కాబట్టి, ఏది అన్యంగా కనపడదు కాబట్టి ఆయన దృష్టి శూన్య దృష్టి అంటారు అనమాట. జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో. అద్భుతమైన మీనింగ్ అనమాట. మొత్తం ఈ 4 లైన్ల మీదే తిరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. నేను చెప్పే ప్రతి అంశం కూడా సెపరేట్ గా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఆత్మోద్ధరణకి, ఆత్మ ఉన్నతికి మీకు ఉపకరించే సాధనాలని మీరు చక్కగా వినండి అన్నమాట దీన్ని. అయితే ఇక్కడ స్వధర్మం గొప్పదా, పరధర్మం గొప్పదా? స్వధర్మం గొప్పదా అంటే, స్వధర్మం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతావు. నిన్ను నీవు ఉద్ధరించుకున్న తర్వాత నిన్ను నీవు ఎప్పుడైతే సంస్కరించుకుంటావో అప్పుడు నీ నుంచి ఒక అనుకూల ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు అనండి, లేదంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఎక్కడికి వెలువడుతుంది అనమాట. అక్కడ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఒక మంగళకరమైన వాతావరణం ఇది ఇదవుతుంది అనమాట, ఏర్పడుతుంది అనమాట. అది అందుకే మీకు ఆత్మ సంయమ యోగములో కూడా ఒక శ్లోకం ఉంటుంది, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. అంటే దాని అర్థం ఏంటంటే తనను తానే ఉద్ధరించుకోగలను. కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నిన్ను నువ్వే ఉద్ధరించుకొనగలను, తన్ను తాను అధోగతి పొందించుకొనకూడదు. అంటే మనము వక్ర మార్గములు చరించి దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి మనం అధోగతి పొందించుకోకూడదు అని చెప్తాడు. అంటే దీనికి ఎలా సాధ్యపడుతుందంటే ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా అంటే ఇంద్రియాలను జయించిన సో నీకు నువ్వే బంధువు అవుతావు. ఇంద్రియాలను జయించకపోతే నువ్వే శత్రువు అవుతావు అని. తన రోగమునకు తానే మందు తిని తగ్గించుకోవాలి కదా. ఎవరికి రోగం వస్తే వాళ్ళే తగ్గించుకోవాలి కదా.
అలాగే ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే అన్నం తినాలి కానీ ఇంకొకటికి ఇస్తే అవ్వదు కదా. అట్లాగే భవరోగ పీడితుడైన ఈ మానవుడు ఏం చేయాలంటే తానే స్వయముగా సాధన చేసి ధరించవలను. ఇదే ఉద్ధరేదాత్మ నాత్మానం అనే దానికి అర్థం ఇదియే. మనస్సులో 2 భాగాలు ఉంటాయంటండి. ఒక మంచి భాగము, ఒకటి చెడు భాగము. మంచి ఎప్పుడు మంచి చేయమంటుంది, చెడు భాగం ఎప్పుడు చెడు చేయమంటుంది. కాబట్టి మనం మంచి భాగం చేత చెడు భాగాన్ని మనము త్రొక్కి పెట్టాలి. ఎలాగంటే స్వామిని అడిగారంట, స్వామి కొన్ని దుర్గుణాలు నాలో ఉన్నాయి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, వాటిని ఎలా నేను దాటాలంటే అప్పుడు స్వామి చెప్తారట, ఒక ఒక మురికి నీళ్లు ఉన్న బాటిల్ ఒకటి ఉందనుకో, అది ఎలా క్లీన్ చేయాలి మనము? ఒక చెడు థాట్‌ని, ఒక చెడు కార్యక్రమం మంచి కార్యక్రమంతో రీప్లేస్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఒక బాటిల్‌లో మురికి నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో మనము మంచి నీరు అలా పోస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మురికి నీళ్ళు బయటకొచ్చి కొంతసేపటికి బాటిల్‌లో మంచి నీటికి స్థానం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకుంటూ పోతుంటే వాటి స్థానంలో మంచి వస్తుంది అన్నమాట. మీరు ₹1 ఎవరికైనా దానం చేయండి. ఉన్నంతలో చేయండి. ఆ తృప్తి అనుభవించండి మీరు ఒకసారి. ఆ వేయడం కూడా ఏంటంటే నేను వేశాను కర్తృత్వ, భోక్తృత్వ భావనతో కాకుండా వేశారనుకోండి, ఇట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ గివెన్ బై స్వామి. లేదంటే వీడు నాకు వచ్చి ఒక దాన గుణం నేర్పాడన్న ఒక భావంతో గాని మీరు వేశారనుకోండి, మంచి ఫలితం మీకు కనపడుతుందనమాట. అయితే ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే బంధువు మనలో ఉన్నాడు, శత్రువు మనలో ఉన్నాడు. కాబట్టి మనం శుద్ధ చిత్తాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఎప్పుడు బాహ్య శత్రువులు ఉంటారు కదండీ! బాహ్య శత్రువులు ఎప్పుడు కూడా ఈ జన్మ ఉన్నంత వరకు ఉంటారు. ఈ అంతఃశత్రువులు ఉంటాయి కదా! మనోమాలిన్యాలు, అరిషడ్వర్గాలు, ఇవన్నీ కూడా మనం ఎంతవరకు తగ్గించుకోకపోతే, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు తగ్గించుకోకపోతే, ఏదో ఒక కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు ఏదో వీటన్నిటిని కూడా మనం ఆహ్, వాటి మీద కొంచెం అదుపు సాధించకపోతే ఏమవుతుందంటే, ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మన జన్మకి మనకి కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి అంతఃశత్రువులు మనం చంపకపోతే అవి ఎప్పుడు కూడా మన జీవితంలో బాధిస్తూనే ఉంటాయి. జన్మాంతరం అవి మనని వెంటబడి తరుముతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరికి ఇంద్రియాదులు వశపడి ఉంటాయో వారికి వారి మనస్సే బంధువు. ఎవరికి ఇంద్రియాదులు వశపడవో వారికి వారి మనస్సే శత్రువు. మనలో ఉన్న మనస్సు మనకు బంధువైతే, కాబట్టి ఇది మనోనియంత్రణ అంటే. మనోనియంత్రణ కంటే అంతవరకు మనం సాధన చేస్తే చాలు. మనోనాశనం అనేది మన వల్ల అంత కాదు. చాలా కొంచెం ఎక్కువ సాధన చేయాలి దానికి. మనోనియంత్రణ పెట్టుకొని అని దాన్ని నోరు మూయి నువ్వు అని చెప్పేసి బుద్ధి చెప్పినట్లు మనం వింటే మనకన్నీ తెలుసండి. ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. ఏ సత్సంగాలు వినక్కర్లేదు. ఎవరి అంతరాత్మ వాళ్ళకే బంధువు అనమాట. అంతరాత్మను అంతర్వాణి ఉపయోగించుకోవడం వలన మన జీవితము అధోగతి పాలవ్వాలా? లేకపోతే సద్గతి పాలవ్వాలా? అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. కాబట్టి మనలో ఉన్న మనస్సు మనకు బంధువైతే బాహ్యంలో వెతికినా మనకు శత్రువు కనపడ్డనమాట. ఇక్కడ సాధన ఎలా చేయాలి? ఒక థామస్ కార్లైల్ అని ఒక ఆంగ్ల వ్యాసకర్త అంట, కాలమిస్ట్ అన్నమాట. ఆయన హిస్టోరియన్ కూడా, చరిత్రకారుడు కూడా. ఆయన ఒక చక్కని ఒక కొటేషన్ ఇంగ్లీష్‌లో చదివి తెలుగులో చెప్తాను. మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ హానెస్ట్ మ్యాన్ అండ్ దెన్ యూ మే బి ష్యూర్ దేర్ ఈస్ వన్ రాస్కెల్ లెస్ ఇన్ ద వరల్డ్. ఈ రాస్కెల్ అనే పదం మనకి హార్ష్‌గా కనపడుతుంది కానీ దాని అర్థం ఏమీ లేదు. రాస్కెల్ అంటే మూర్ఖుడు అని దాని అర్థం అన్నమాట. అంటే మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. నిన్ను నువ్వు సంస్కరించుకొని ఒక నీతి నిజాయితీ పరుడుగా నువ్వు తయారైతే అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక రుజువు దొరుకుతుంది. ఏంటనంటే ప్రపంచంలో దుర్మార్గ లిస్టులో, రాస్కెల్స్ లిస్టులో ఒక సంఖ్య తగ్గుతుంది అనమాట. అంటే నువ్వు అటు ఉంటావా, ఇటు ఉంటావా? నిన్ను నువ్వు సంస్కరించుకొని సన్మార్గుల్లో ఆ లిస్టులోకి వెళతావా? లేకపోతే నిన్ను నువ్వు సంస్కరించుకోకుండా దుర్మార్గుల జాబితాలోకి వెళతావా అనేది అది నీ చేతుల్లో ఉంది. అయితే ఇక్కడ స్వామి ఏం చెప్తారంటే, అసలు మన జీవితంలో ఒకసారి నేను ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్త, చాలా పెద్ద ఆయన. అందులోకి నేను ఉపన్యాసం విందామని లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవుతున్నప్పుడు ఎంట్రన్స్‌లోనే నాకు ఒక చక్కని పదం అప్పుడు స్టార్ట్ అయిపోయిందనమాట. చక్కని ఒక ఇది వినపడింది. ఆ ఒక్కటి చాలు అనిపించింది జీవితానికి నాకు. ఆయన ఏం చెప్పారంటే, మీ జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉంటాయి కదా! వాటికి ఎవరో ఈ సుఖానికి వీడు కారణం, ఆ దుఃఖానికి వీడు కారణం అనుకోవడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదట మనకి. పెద్ద ఆధ్యాత్మిక చింతన అక్కర్లేదట.
కానీ మన జీవితంలో కన్నీళ్ళకి, కష్టాలకి, దుఃఖాలకి, సుఖాలకి, బాధలకి ఇవన్నీ కూడా వాటికి మనమే కారణము. మన కర్మ ఫలాలే మనల్ని బాధిస్తున్నాయి. మనము వాటి నుంచి మనము బయటికి రావాలంటే ఇక్కడ జ్ఞానం కావాలి మనకి. వీటన్నిటికీ మన జీవితంలో ఏది జరుగుతున్నా సరే అది మన యొక్క అకౌంట్ నుంచే మన కర్మ ఫలాలే మన బాధ పెడుతున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి జీవితాన్ని కొంచెం కర్మలు మంచివి చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఎవరినో నిందించడం వల్ల సుఖము లేదు అని ఆయన చెప్తున్నారనమాట. అంటే వ్యక్తిగా మనం జీవించాలి. వ్యక్తిగా జీవించడానికి ఏమవుతుందంటే మరణం దరి చేరే వరకు జీవిస్తాం వ్యక్తిగా. కానీ మన వ్యక్తిత్వము జీవిస్తే వ్యక్తిత్వంతో మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెట్టావో మరణానంతరం కూడా మనం అందరి దృష్టిలో జీవించినట్టే మనము లెక్క అనమాట. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతుంటే అది మనో నియంత్రణ అనేది మనకి ఇదనమాట. అయితే ఉపదేశ సారంలో కూడా రమణులు చెప్తారు 4వ శ్లోకంలో కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజ్యం జపశ్చింతనం క్రమాత్. అంటే శరీరము, వాక్కు, మనస్సుతో చేసేవి ఉత్తమమైన కర్మలుగా ఉండాలి. అసలు కర్మ చేయాలంటే పరికరాలు ఏంటంటే మనకి శరీరము, వాక్కు, మనస్సు. వీటితో చేసే కర్మలన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి. ఉత్తమమైనవిగా ఉండాలి అని అంటే ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మనం చేసే కర్మలు ఉత్తమమైనవిగాను ధర్మబద్ధముగా ఉండాలంటే మనం ఉపయోగించే పరికరాలు ఏంటి? శరీరము, మనస్సు, వాక్కు ఈ 3 పరికరాలు అన్నమాట. అయితే మనకి ఇక్కడ మనస్సును జాగ్రత్తగా వాడుతాం. మనస్సులో కలిగే సంకల్పాలు ఇతరులకు చెప్పవలసి వస్తే మనం ఏం చేస్తాం? వాక్కు ద్వారా వ్యక్తపరుస్తాం అన్నమాట. కార్యరూపంలో దాల్చాలంటే మనం శరీరములో ఉండే ఇతరములైన ఇంద్రియములతో కర్మలు చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనసులో కలిపే సంకల్పాలను ఇతరులకు చెప్పాలంటే వాక్కు ఉపయోగిస్తాము. కార్యరూపం దాల్చాలంటే శరీరంలో ఉన్న భాగాలను శరీరాన్ని వాడుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే స్వామి చెప్తారు, రమణులు చెప్తారు, స్వామి కూడా ఒక సందర్భంలో ఉదహరించాడు. కాబట్టి వాక్కు ద్వారా, శరీరము ద్వారా ఉత్తమమైన ధర్మబద్ధమైన కర్మలు జరగాలంటే ముందు మనసులో కలిగే సంకల్పాలను ఉత్తమమైనవిగా ధర్మబద్ధమైనవిగా చేయాలి. మనసులో కలిగే సంకల్పాలు ఉత్తమమైనవిగా ధర్మబద్ధమైనవిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇదే కదా స్వామి చెప్పారు. అంటే సంకల్పం వచ్చినప్పుడే, బ్యాడ్ థాట్ వచ్చినప్పుడే దాన్ని పక్కకు తొలగించాలి. దాని కంట్రోల్ ఆపేయాలి. దాన్ని మనసుని నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి మనం సంకల్పాలని, చెడు సంకల్పాలని దరి చేరనివ్వకూడదు అనమాట. అలా కాబట్టి మనస్సులో జరిగే సంకల్పాలను ఉత్తమమైనవిగా ధర్మబద్ధమైనవిగా ఉన్నప్పుడే మనం వాటిని మనము వాక్కు ద్వారా వ్యక్తపరుస్తాము. శరీరంలోని ఇంద్రియాల ద్వారా వాటిని కార్యరూపంలో పెడతామన్నమాట. కాబట్టి మనకు మనస్సులో వచ్చేది, బుర్రలో వచ్చే సంకల్పాలను ముందు పవిత్రంగా ఉండాలి. చెడు సంకల్పం వస్తే వెంటనే దాన్ని కట్ చేయాలన్నమాట. ఈ విధంగా సద్గతికైనా దుర్గతికైనా కారణము మనస్సు అండి. ఈ మనస్సును మనం కంట్రోల్ ఉంచుకోవాలంటే చూడండి, మన పూజ గదిలోకి వెళ్ళినప్పుడు పూజ చేసే ముందు కానీ దేవాలయంలో అర్చకుడు ఆ రోజున అలంకరణ స్టార్ట్ చేసే ముందు కానీ దేవాలయం ఓపెన్ చేసిన కాడి నుంచి ఈ ఇద్దరు చేసే మనం పూజ గదిలో మనం చేసే పని, ఆయన చేసే పని ఒకటే, నిర్మాల్యం. అంటే గతం రోజున పెట్టిన ఆకులు, అలములు, పువ్వులు ఇవన్నీ ఆయన తొలగించినట్లుగానే పూజ గదులు ఎప్పుడైతే గత పూజలో చేసిన ఇవన్నీ కూడా తొలగించి మళ్ళీ అన్ని పాత్రలు శుభ్రం చేసుకొని, మళ్ళీ ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని, మళ్ళీ గది అంతా శుభ్రం చేసుకొని ఎలా చేస్తామో అలాగే ప్రతిరోజు కూడా మనలో ఉన్న మనోమాలిన్యాలను తొలగించుకోవాలి. భగవంతుడు పూజ గదులు మనం ఏం చేస్తాము యాంత్రికంగా కాకుండా అలాగే మన మనసులో ఉన్న మాలిన్యాలను కూడా మనము తొలగించుకోవాలన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకు కానరావడం లేదు. ఎందుకు వల్ల అంటే మనోమాలిన్యాలు మనలో ఎక్కువగా పేరుకుపోయి ఉన్నాయి అన్నమాట. నేను, నాది అనే తలంపు, అహంకారం, మమకారాలు మనల్ని నిరంతరము బాధించింది. మొదటిది అహంకారం, రెండవది మమకారం. ఈ 2 మాలిన్యాలు వదిలించుకుంటే గాని జీవుడు దేవుడు కాడు. అయితే స్వామి ఒక సందర్భంలో చెప్తారు, దేహానికి ఆహారం అందిస్తారు, ఆత్మకి ఏం అందిస్తారు మీరు అని అన్నారు స్వామి.
అంటే ఇక్కడ ప్రత్యాహారం, ఆహారము, ప్రత్యాహారం. ఆహారం అంటే దేహము చక్కగా పనిచేయడానికి. ప్రత్యాహారం అంటే మన పంచేంద్రియాల ద్వారా అందించే ఆహారాన్ని ప్రత్యాహారం అంటారు. ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఆత్మకు అందించే ఆహారం, ఇందాక అదే చెప్పాను, పంజరంలో పక్షికి అందించాల్సింది ఏంటంటే మనసులో ఉన్న ఆత్మకు అందించాల్సింది ఏంటంటే దేహంలో ఉన్న ఆత్మకి ప్రత్యాహారం అంటే పంచేంద్రియాల ద్వారా మనము అందించే ఆహారం శుద్ధముగా ఉండాలి. అంటే మంచినే చూడాలి, మంచినే వినాలి, మంచి భావనలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, మంచి ప్రదేశాలకు పోవాలి, మంచిగా మాట్లాడాలి. ఇలా పంచేంద్రియాల ద్వారా మనము మంచి ఆహారమే ప్రత్యాహారం అంటారు. ఈ పంచేంద్రియాల ద్వారా ఎప్పుడైతే శుద్ధమైన ఆహారం వెళుతుందో అప్పుడు మనకి మాలిన్యాలు లేని శుద్ధ చిత్తం మనం వశమవుతుంది అన్నమాట. కాబట్టి స్వామి అంటారు, పరబ్రహ్మ సర్వహృద్వాసి కనుక అన్ని హృదయములను లెస్సగా పరికించి పరిశీలించి పరిశుద్ధ హృదయములోనే పరమాత్మ నివసిస్తాడు. డంకాపదంగా చెప్పారన్నమాట స్వామి. ఎప్పుడైతే మీ మనోమాలిన్యాలు లేకుండా శుద్ధ చిత్తంతో ఉంటావో అప్పుడు నేను నీ దాంట్లో నేను నివసిస్తాను రా అని చెప్పాను అనమాట. అందుకే మనం ఇక్కడ ఇన్ని చెప్తున్నాం కానండి, మనము అసలు ఒక తారక మంత్రం మనం ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అసలు సాయిరామ్ అనే నామాన్ని, సాయిరామ్ అనే పదాన్ని మనం ఎంత సంస్కారముతో, ఎంత సభ్యతతో, ఎంత ఆప్యాయతతో, ఎంత ప్రేమతో, ఎంత హృదయ వైశాల్యంతో మనం దాన్ని ఉపయోగిస్తామో అంత అది ఒక్కటి చాలని, దాని మీద నియంత్రణ మనం సాధిస్తే ఈ సాయిరామ్ అన్న పదాన్ని మనిషికి డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్పడం మనం మానుకోవాలి. ఇందా చెప్పాను కదా, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, అందరూ సాయి స్వరూపులే. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు సాయి స్వరూపులందరికీ సాయిరామ్ అంటే ఏంటంటే ఇందులో ఎవరు కూడా సాయి కంటే అన్యం కాదు, వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్ అని చెప్పినట్టు అనమాట. అయితే మనం ఈ సాయిరామ్ అనే పాస్వర్డ్ ని మనం కరెక్ట్ గా వాడట్లేదండి. ఈ సాయిరామ్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ ఆన్ యువర్ లిప్స్. ఇది కరెక్ట్ గా ఎప్పుడైతే మీరు వాడారో వచ్చేవాడు సాయిరామ్. ఎవరికైనా దానం చేసినప్పుడు ఈశ్వరార్పణం, అది ఈశ్వరుడే వచ్చాడు, ఈశ్వరుడికి అర్పిస్తున్నాను, ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికి చెప్తున్నాను ఎప్పుడైతే అనుకున్నామో ఈ సాయిరామ్ అనే కరెక్ట్ పాస్వర్డ్ మనం ఎప్పుడైతే వాడతామో వితౌట్ స్పెల్లింగ్స్, చక్కని భావంతో వాడతామో, ఇంకా అంతకంటే నేను అనుకుంటాను ఆ ఒక్క దానిలో మనము పరిపక్వత సాధించితే అసలు నాది నా ఒపీనియన్, అభిప్రాయం మీకు చెప్తున్నాను మీకు. కాబట్టి దాని మీద సాధన చేయాలి. ఈ సాయిరామ్ వాడినప్పుడు అవతలను చూసి చాలా ఓపెన్ గా చెప్పడం ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పుడు మనము ఇదవుతాం అనమాట, మనం ఒక సద్గతి ఇదవుతాం. అందుకే స్వామి అంటారు, డు నాట్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ డ్యూయలిజం, సీ ద డివైన్ ఇన్ ఎవ్రీథింగ్ అంటారు స్వామి. అంటే మీరు డ్యూయలిజం అంటే ఏంటంటే వీడు వేరు వాడు వేరు, వాడు నావాడు వీడు నావాడు అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో మీరికి ఆత్మోద్ధరణ అవ్వదు. కాబట్టి మీరు అందరిలో కూడా స్వామిని చూడండి, అది సాయిరామ్ చెప్తున్న దాని ఉద్దేశం. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు, ఆ రాజ్యంలో ఉన్న ల్యాండ్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది, కానీ ఆయన వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఎందుకు కూర్చోడు? ఆయన కూర్చోవాలన్నా ఆయన ఒక మంచి ప్లేస్ వెనుకుంటాడు, తుప్పలు రాళ్ళు ముళ్ళు లేకుండా ఏరుకుంటాడు. అలాగే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ హృదయంలో ఉన్నా సరే ఒక అనుకూల ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు, డివైన్ మేనిఫెస్టేషన్స్ రావాలి అని అంటే మన హృదయ మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధ చిత్తంతో ఎప్పుడైతే ఉన్నామో ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే ఒక రాజుగారు తన రాజ్యంలో భూమి అంతా తనదే అయినా సరే మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడే కూర్చుంటాడు. మొత్తం అన్ని చోట్ల ఎలా కూర్చోడు అలాగే భగవంతుడు కూడా అన్ని హృదయాలు తనవే అయినా సరే తను మంచి హృదయం చేసుకుని ఉంటాడు. మంచి హృదయంలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి మనకు తెలిసిపోతున్నాను. ఇప్పుడు మనకి చూడండి, కోయల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు మనం సార్. ఒక అమ్మవారి కీర్తన ఒక మాట ఉంది, జయ యోగీశ్వర హృదయ నివాసిని. అవును సార్, అవును అవును సార్. సాయిరామ్. తర్వాత ఈ విధంగా కోయల్ ఆళ్వార్ తిరుమంజనం అని మనం చూసుంటాం. కోయల్ ఆళ్వార్ తిరుమంజనం ఎందుకు చేస్తారండి ఇది? కోవెల అంటే భక్తుడు, ఆళ్వార్ అంటే భగవంతుడు. భగవంతుడికి భక్తుడికి కూడా మీ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు కారణం ఏంటంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నట్లే కదా, అట్లాగే గుడి అనేది ఏంటంటే భక్తుడు, ఆ భక్తుడు హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇద్దరికి అభిషేకం జరుగుతుంది. భక్తుడికి భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో
భక్తుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ భక్తుడు హృదయంలో భగవంతుడు నివసిస్తాడో ఆ భక్తుడికి అంత సమున్నతమైన గౌరవం లభిస్తుందన్నమాట. తర్వాత చూడండి, ఒక భజన చేస్తాం మనం, నామస్మరణ చేస్తాం అన్యమనస్కంగా. ఇది ఇందాక చెప్పాను పాస్వర్డ్ లాంటిది అనమాట. ఒక బట్టలో ఒక సెంటు చుక్క వేశారనుకోండి, ఒక ఏదో వస్త్రం మీద ఒక పెర్ఫ్యూమ్ జల్లుకుంటూ, ఒక జీవము లేని ఒక పెర్ఫ్యూమ్ సెంటు చుక్క ఎంత పరిమళాన్ని వ్యాపింపజేస్తుందండి. అలాగే నామం, భగవంతుడి తత్వాన్ని, ఆ నామాన్ని విరికించి మనం అందులో పెట్టి మనం ఆ నామాన్ని చక్కగా ఉచ్చరిస్తే మన హృదయ పరిమళం ఎంత పెరుగుతుందో చూడండి. మరి ఎందుకంటే నామ ఉచ్చారణలోనే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ గంధాన్ని మనం కలిపి ఎప్పుడైతే ఉపయోగించుకున్నామో అది మనసులో ఉన్న మాలిన్యాలని పోయి మనస్సంతా కూడా పరిమళ భరితం అవుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా మనము ఏదైనా సరే భగవన్ నామాన్ని చేసి ఒక దృఢ విశ్వాసంతో మనం చేసినప్పుడు అది ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం శుద్ధి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఇంకొకటి కూడా చాలా విషయం ఏంటంటే ఇంట్లో కూడా, ఇప్పుడు నేను మొన్న ఒకసారి ఉపన్యాసం చెప్పినట్టు చెప్పాను, మనం మందిరాలు కడతాం, ఊరంతా ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కడుతున్నాం ఈ మధ్యన, బాగానే ఉంది. మరి మందిర పవిత్రత అంటే బ్రహ్మాండంగా డెకరేట్ చేయడము, మంచి కలర్స్ వేయడము, షాండ్లియర్స్ పెట్టడము, మంచి స్వామి దగ్గర పెద్ద లామినేటెడ్ ఫోటో పెట్టడము భక్తితో, ఇది కాదు కదా అసలు. మందిరం యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ చెడకుండా చేయాలి అని అంటే ఒక్కసారి స్వామిని అక్కడ ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహము ఫోటోను పెట్టేసిన తర్వాత ఒక రకమైన అనుకూల ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు రావాలంటే అది ఎవరి చేతిలో ఉందండి? స్వామి చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? నేను అదే చెప్తాను, మీరు మందిరంలో బయట రకరకాలుగా ప్రవర్తించండి, వాడి మీద వీడి మీద చెప్పుకోండి. మీరు ఒక్కసారి భజనకి ఎంటర్ అయిపోయిన తర్వాత, కార్యక్రమానికి మందిరంలో ఎంటర్ అయిపోయిన తర్వాత అవన్నీ బయట చెట్టుకు తగిలించరండి. మళ్ళీ కావాలంటే బయటికి వెళ్ళినాక వాటిని వేసుకుంటుంది. ఒక్కసారి మందిరంలోకి వచ్చిన వీడు నావాడు, వీడు నావాడు కాదు, వాడు ఎలా పాడతాడు, వీడు ఎలా పాడతాడు, వీడు ఇది చేశాడు, లేదా వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు అని అన్ని అనుకుంటే మటుకి మందిర పవిత్రతను మనము చేతులారా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మన ఇంట్లో కూడా పాజిటివ్ శక్తి రావాలంటేనండి, పాజిటివ్ శక్తి, ఒక నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఇంటిలో కూడా అన్నెసరీ డిస్కషన్స్ మనం పెట్టుకోకూడదండి. వాడు ఇటువంటివాడు, వీడు అటువంటివాడు. చాలా మంది మనం ఏం చేస్తాం అంటే ఇంట్లోనే చేరిపోయి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఎంతసేపు అవతల నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ డెవలప్. అసలు మనం ఎందుకు చెప్పుకోవాలి? మన ఇంట్లో మనం చక్కగా ఒక గంట సాత్వికమైన వాతావరణం ఏర్పరిచేది మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ధ్యానంలో ఉండవు కానీ ఎవరి గురించి ఏమి చెప్పుకోకుండా. ఇప్పుడు ఎవడో ఎందుకో చెడుని ఎందుకు చెప్పుకోవాలండి? వాడు అలా ప్రవర్తించాలి. వాడు ఏంటంటే వాడు కూడా తప్పేం చేయట్లేదు, వాడు భగవత్ ప్రేరణతో చేస్తున్నాడు, వాడి కర్మ అటువంటిది, వాడు అలా ప్రవర్తించాలి, వాడి కర్మ పరిపక్వత కావాలంటే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదటి వారి గురించి చెడు చెప్పుకోకుండా వీలైతే మంచి చెప్పుకొని దాని ద్వారా మనం సద్గతి మనం ఆత్మోన్నతిని పెంచుకోవాలి తప్ప, అందుకని పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నెసరీ డిస్కషన్స్ మన ఇంట్లో పెట్టుకోకూడదండి. అప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా అలా సాధన చేసిన తర్వాత ఎవరైనా మన ఇంటికి వస్తే, సార్ మీ ఇంట్లో చాలా ఏదో చాలా ప్రశాంతంగా ఉందండి మాకు కూర్చుంటే అని అంటారు అనమాట. అప్పుడు ఈ విధంగా ఏంటంటే మనం ఆ పాయింట్ కూడా మనం చాలా లైట్ గా ఉన్నా సరే మనం దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన విషయమే. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మనము సుఖము, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా సినానిమస్ వర్డ్స్ కింద వాడుతున్నామండి. సినానిమస్ వర్డ్స్ కింద వాడుతున్నాం, కానీ ఇవి పర్యాయ పదాలు కాదు. వీటి మధ్యన క్లియర్ కట్ డిమార్కేషన్ ఉందన్నమాట. సుఖము అనేది శరీరానికి సంబంధించింది, సంతోషము మనస్సుకు సంబంధించింది, ఆనందం ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు మన టాపిక్ ఆత్మ ఉద్ధరణ, ఆత్మోన్నతి. అంటే ఇక్కడ మీకు చార్లీ చాప్లిన్ లాంటి ఆయన ప్రపంచ ప్రసిద్ధ హాస్యనటుడు ఆయన. ఆయన ఎంత చక్కగా చెప్పాడండి ఒక విషయం. అది మనం అసలు ఆచరణలో పెడితే అసలు ఎంత బాగుంటుంది. లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ యు ఆర్ అన్హ్యాపీ. లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ యు ఆర్ అన్హ్యాపీ. లైఫ్ స్మైల్స్ ఎట్ యూ వెన్ యు ఆర్ హ్యాపీ. బట్ లైఫ్ సెల్యూట్స్ యూ వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. చూడండి, 3 వజ్రం లాంటి మాటలు అనమాట ఆయన. మరి ఆయన ఎందుకంటే ఎప్పుడు వర్షంలో తడుస్తారంటే ఆయన బాధలు లేవనుకుంటారు, ఆయన పడ్డ కష్టాలు ఎవడో పడలేదు. ఆయన ఎందుకు వర్షంలో తడుస్తారంటే నా కన్నీటిని మీకు కనపడకుండా చేయడానికి అన్నా అంట. తాత్వికతలో కూడా హాస్యం ఆయన చెప్పింది. లైఫ్ లాఫ్స్ ఎట్ యూ. జీవితం అంటే నేను చూసి నవ్వుతుందట పక్కపక్కన. ఎందుకంటే వెన్ యు ఆర్ అన్హ్యాపీ, నువ్వు ఎప్పుడు నిరాశతో వేడుస్తుంటావు కదా, క్యాస్ట్రైల్ ఫేస్ అని స్వామి చెప్పినట్టుగా. ఎందుకు అప్పుడు నవ్వుతుందట, ఒరే నువ్వు చేసుకున్నదిరా, నువ్వు అనుభవిస్తున్నావురా, నువ్వు తక్కువ పెట్టి నువ్వు చేసి నువ్వు అనుభవిస్తున్నావురా అని నవ్వుతుందట జీవితం అన్హ్యాపీగా ఉన్నప్పుడు. ఎక్కడ ఇవ్వలేదురా నీకు అన్హ్యాపీనెస్, నువ్వే తెచ్చుకున్నావని. లైఫ్ స్మైల్స్ ఎట్ యూ
వెన్ యు ఆర్ హ్యాపీ. జీవితం అంట చిరునవ్వులు చిందిస్తుందట నిన్ను చూసి. ఎందుకంటే నువ్వు చాలా ఉల్లాసంతో ఎగిరిపోతున్నావు అనుకో, అప్పుడు జీవితం నవ్వుతుందట. ఒరే ఈ ఉల్లాసం ఎక్కడి నుంచి కాదు, నువ్వు చేసిన సత్కార్యాల నుంచి వచ్చిందిరా. కాకపోతే నువ్వు ఒక్క మంచి కార్యం నువ్వు చేయటం లేదు, ఇంకా స్టాక్ అయిపోతుంది నీకు. సత్కార్యాలను ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నావు, సత్కర్మల ఫలితాన్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు భవిష్యత్తులో కూడా స్టాక్ పెంచుకో, నువ్వు సత్కర్మలు చేయరా చిన్న చిరునవ్వులు చిందిస్తుందట. అలాగే బట్ లైఫ్ సాల్యూట్స్ యూ. లైఫ్ సెల్యూట్ చేస్తుందంట ఎప్పుడు, వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. నువ్వు ఎప్పుడైతే ఇతరులను ఆనంద పెడతావో, ఇతరుల కంఫర్ట్ కోసం నువ్వు తాపత్రయపడతావో, అప్పుడు నువ్వు లైఫ్ నీకు జీవితం సలాం చేస్తుందట. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఆత్మానందం. అంటే సుఖము, సంతోషము, ఆనందం. అంటే ఒక దాత ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడు అనుకోండి దేనికో, ఇస్తే ఏమవుతుందండి, ఆ ₹1,00,000 డొనేషన్ కష్టపడి సంపాదించాడు, ఒక మందిర నిర్మాణంకో లేకపోతే ఒక అన్నదానంకో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ₹1,00,000తో ఆయన మంచి నెంబర్ 1 ఏసీ కొనుక్కుని ఆయన సుఖపడలేదు, దేహానికి సుఖపడలేదు ఆయన. తర్వాత పిల్లలకి ఇచ్చి సంతోషపడలేదు. అది ఏం చేశాడు, ఈ నలుగురు ఉపయోగం కోసం ఇచ్చాడు. ఇక్కడ సుఖం ఏంటంటే, సుఖం అనగా శరీరానికి సంబంధించింది, సంతోషం మనస్సుకు సంబంధించింది, ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది. ఇక్కడ సుఖాన్ని త్యాగం చేస్తేనే సంతోషం వస్తుంది, సంతోషాన్ని కూడా త్యాగం చేస్తేనే ఆనందం వస్తుంది. ఒక ₹10 పెట్టి ఒక మిఠాయి కొనుక్కున్నావు అనుకోండి, మిఠాయి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళావు, ఆ ₹10 మిఠాయి నువ్వు ₹10తోనే కష్టపడి కొన్నావు, ఆ ₹10 నువ్వు తినలేదు. అంటే అక్కడ ఏం చేసావు, నీ కంఫర్ట్ ని సాక్రిఫైస్ చేసావు. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చావు, పిల్లలకి ఇచ్చావు. పిల్లలకి ఇస్తే ఏం చేశారు, ఆనందంగా తింటే వాళ్ళు తింటుంటే చూడడం నువ్వు మనసుకు ఆనందం కలుగుతుంది. నువ్వు సుఖాన్ని త్యాగం చేస్తే నీ పిల్లలకి ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడు నీకు మనసుకు ఆనందం కలిగింది కదండి. ఇట్లా కాకుండా పక్కనున్న పిల్లలు కూడా నీలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక ముక్క తీసుకెళ్ళి ఇచ్చావు అనుకో, అది అద్వితీయమైన ఆనందం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సుఖం అనేది ఏంటంటే నీ దేహానికి సంబంధించింది, కొంచెం త్యాగం చేయి. మనస్సుకు సంబంధించింది అంటే నీ కుటుంబీకులకి, అక్కడి నుంచి కొంచెం నీ పరిధిని పెంచుకుంటూ పోతే నువ్వు ఇతరులకు కూడా చేసినప్పుడు అప్పుడు నీకు వచ్చేది ఆత్మానందం అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఒకసారి న్యూయార్క్ లో కాన్ఫరెన్స్ లో ఒక అద్భుతమైన విషయం రియల్ గా జరిగిందనమాట. నేను చాలా 10-15 years బ్యాక్ చదివాను నేను అది. ఒకళ్ళు ఒక విక్రయ సదస్సు, బిజినెస్ కాన్ఫరెన్స్ కి, సేల్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు కొంతమంది. ఎక్కడి నుంచి, షికాగో నుంచి న్యూయార్క్ వెళ్ళారు అనమాట. రియల్ ఇన్సిడెంట్ అండి. వెళితే ఆ విక్రయ సదస్సు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వచ్చేటప్పటికి లేట్గా, చాలా ఆలస్యంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోతూ, ఇంకా మరి ఇవి ఉండే కదా మీకు, చెక్-ఇన్లు అవన్నీ ఉంటాయి కదా, పడిపోయి ఒకడి మీద ఒకడు ఆదుర్దాగా పడిపోతుంటే ఈ లోపల ఏం జరిగిందంటే, ఈ బ్యాచ్ అంతా పరిగెడుతున్నప్పుడు అక్కడ ఒక యాపిల్ పళ్ళు స్టాండ్తో యాపిల్ పళ్ళు అమ్ముకునే పిల్ల ఉంటుంది అన్నమాట, 16-18 ఏళ్ళ పిల్ల. ఒక్కడి కాలు తగిలో లేకపోతే బాడీ తగిలి మొత్తం బండి తిరగబడిపోయి యాపిల్ పళ్ళని డొర్లుకుంటూ వెళ్ళిపోతాయి. అది ఎవడు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు చూసారా మన పరిస్థితులు ఎలా తెచ్చినాయంటే, ఎక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా బాధ జరిగినా వీడియోలు తీయడమే తప్ప హాస్పిటల్కి ఫోన్ చేద్దాం కామన్ సెన్స్ లేదు. ఒక మనసులో ఒక ఫీలింగ్ ఉండదు. వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం, దాని అబ్యూస్ పెరిగితే డబ్బులు సంపాదించాలి, ఇదే తాపత్రయం తప్ప ఇంకా ఒక సేవాభావం అనేది పూర్తిగా మృగ్యం అయిపోయింది టెక్నాలజీ పెరిగిన తర్వాత. అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవడో పట్టించుకోవట్లేదు. ఆ పిల్ల పాపం విచారంగా ఉంది, పళ్ళన్నీ దొర్లిపోయినాయి, కొంతమంది ఆటమేంచి వెళ్ళిపోతున్నారు, తొక్కుకుండా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక అంతం చూశాడు వీళ్ళలో, ఈ బ్యాచ్ లోనే చూశాడు. ఇదండి ఆత్మోద్ధరణ, ఆత్మోన్నతి అంటే. ఎక్కడి నుంచో రావు, మన సత్కర్మలు చేస్తేనే ఆత్మ ఉన్నతి వస్తుందంట. ఆత్మ ఉన్నతి అంటే ఏమి లేదండి, జీవితం వచ్చింది ఆత్మోద్ధరణ కోసం వచ్చింది. ఆత్మ ఉద్ధరణ నువ్వు వచ్చింది, జీవితం ఇచ్చిన అవకాశమే దానికి ఇచ్చాడు అన్నమాట భగవంతుడు, నీకు ఈ మానవ జీవితాన్ని, విచక్షణ జ్ఞానంతో కూడిన మానవ జీవితాన్ని. అతను అన్నాడు, వాళ్ళలో గ్రూప్ లో ఉన్నాడు ఫ్రాన్సిస్ అని చెప్పి, ఓయ్ ఫ్రాన్సిస్, షికాగో వెళ్ళిన తర్వాత నువ్వు మా ఫ్యామిలీకి ఫోన్ చేయి, నేను నెక్స్ట్ ఫ్లైట్ లో వస్తున్నాను అనేది చెప్పాడు. వాడు సరే అనుకుని చెప్పి వాడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, తన లగేజ్ని పక్కన పెట్టి ఈ యాపిల్ పళ్ళన్నీ ఏర్చి, ఆ పాపని ఏడవనివ్వకుండా కళ్ళనీళ్ళు తుడిచి, యాపిల్ పళ్ళన్నీ తీర్చి చక్కగా స్టాండ్లు పేర్చి, ఆ రోజుల్లో $40 ఆ పిల్ల చేతిలో పెడతాడు. పెడితే ఆ పిల్ల అమితానందం పొందుతానమాట. తనకు జరిగిన నష్టం కంటే ఎక్కువ ఫలితం వచ్చిందనమాట. అతను వెళ్ళలేకపోయాడు, అతను హృదయం ద్రవించిపోయిందనమాట.
అయిన తర్వాత ఆ పిల్ల ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా అనిపించుకున్నామా అలాగే? అప్పుడు అంటే అమ్మాయి అంటది అతనితో, సార్ మీరేనా దేవుడంటే? మీరేనా దేవుడంటే అంది ఆ పిల్ల. అంటే అసలు మనం ఎప్పుడైనా అలా అనిపించుకున్నామా? మనం ఎప్పుడైనా అలా అనిపించుకున్నామా? తదనుగుణంగా మనం ప్రవర్తించామా? ఇది కదండీ ఆత్మోద్ధరణ అంటే. ఏదేదో చేసేస్తున్నాం. హడావుళ్ళన్నీ చేసేస్తున్నాం గానీ, అసలు మనల్ని మనం సంస్కరించుకుంటే, మన నుంచి మనం పైసా ఖర్చు పెట్టుకుంటే స్వామి అంటారు, "నువ్వు పైసా ఖర్చు పెట్టకుండా నువ్వు సర్వీస్ చేయొచ్చురా. నువ్వు ఏదేవో ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. నిన్ను నీవు సంస్కరించుకుంటే, నీ నుంచి అనుకూల ఆధ్యాత్మిక శబ్ద తరంగాలెళ్తాయి. నువ్వు వేరెవర్ యూ గో అక్కడ మంగళకరమైన వాతావరణం ఏర్పడతారు. ఇంతకంటే నువ్వేం చేయక్కర్లేదు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నీకు శత్రువు అనేవాడు కనపడ్డు ఇంక. నువ్వు వేరే సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. నీ నుంచి ఎక్కడికెళ్తే అక్కడికి మంగళకరమైన వాతావరణం ఏర్పడుతుంది" అని చెప్పారు స్వామి. అలాగా మీరేనా దేవుడంటే అని ఎంత చక్కని పదం ఆవిడ వాడిందో చూడండి. ఈ విధంగా ఏంటంటే ఇది ఎంపతి అన్నమాట. ఎంపతి అంటే సహానుభూతి అన్నమాట. వాడి వధానంతరం కూడా సుగ్రీవుడు అంటాడు, ఇద్దరికి ఒప్పందం కుదురుతాడు. నేను సీతాన్వేషణకి సహకరిస్తానంటే, నేను మీ అన్నను చంపి నేను రాజ్యాభిషిక్తుని చేస్తాను సుగ్రీవ అంటాడు. అంతా అయిపోతుంది. వాలి వధ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సుగ్రీవుడు పర్మిషన్ అడుగుతాడు. స్వామి మీరు సీతాన్వేషణకి మీ నలుదిక్కులకి కపివీరులను పంపిస్తాను. పంపిస్తే దానికి మీరు అనుజ్ఞ ఇవ్వండి అంటే, అప్పుడు అప్పుడు రాముడు అంటాడు, సుగ్రీవ సీతాన్వేషణ ప్రయత్నానికి వర్షాకాలం అనుకూలమైనది కాదు. కనుక నీవు కిష్కింధపురమునకు ఏగి నీ భార్య బిడ్డలతో నీ పరివారంతో కొంతకాలం సుఖాలను అనుభవించు అని చెప్తాడు. అని చెప్తే అక్కడ సహానుభూతి ఎలా ఉంటుందో చూడండి. 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. నీవు కిష్కింధకేగి నీ భార్య బిడ్డలతో కొంతకాలం సుఖాలను అనుభవించంటే, సుగ్రీవుడు అప్పటికి చాలా కాలం నుంచి భార్యా వియోగంతో ఉన్నాడు. అన్నగారు ఎత్తుకుపోయాడు. తర్వాత భార్యా వియోగంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఇతనికి అన్న యొక్క అవరోధం తప్పింది కాబట్టి, అన్న యొక్క బాధ ఇతనికి లేదు కాబట్టి, భార్యా బిడ్డలతో నువ్వు రాజ్యం, నీవు అందరినీ బంధుమిత్రులతో కొంతకాలం నువ్వు ఆ సుఖాలను అనుభవించు సుగ్రీవా అని చెప్తూ, ఈ భార్యా వియోగం తను కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి తన సహానుభూతి అనమాట. తను కూడా సీత లేకుండా అనుభవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఎదటి వాడి బాధను అర్థం చేసుకోవడం. ఇది కాకుండా ఆయన ఏమన్నాడు, ఇది రెండో రీజన్ ఏంటంటే, కపివీరులు 4 దిక్కులకి సుగ్రీవుడిని అటువంటి సంతోషాలకు దూరం చేసి మన పనికి వాడుకోకూడదు, మన సహాయం చేసినంత మాత్రానని చెప్పి జస్ట్ అతనికి కొంత ఇచ్చాడన్నమాట, వెసులుబాటు ఇచ్చాడు. అలా కపివీరుల్ని సీతాన్వేషణ పంపించడానికి వర్షాకాలం అనువైనది కాదని ఎందుకన్నాడంటే, వర్షాకాలంలో వాళ్ళని పంపిస్తే ఏకాగ్ర దెబ్బతింటారు. 100% ఫోకస్ తోటి పని చేయలేరన్నమాట. ఎందుకంటే స్వచ్ఛ జలాలు దొరకవు, మురికి నీళ్లు ఉంటాయి, కందమూలాలు ఫలాలు దొరకవు. తర్వాత ఏంటంటే వానలో తడిసి వీళ్ళు ఉండడం వల్ల రుగ్మతలు వస్తాయి. రుగ్మతలు ఎప్పుడైతే అవుతుందో ఏ పనికైతే వాళ్ళు వెళ్ళారో ఆ పని మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు అన్నమాట. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రాముడు ప్రస్తుతానికి అతన్ని ఆపాడనమాట. ఇలా మనం ఎంతసేపు కూడా సహానుభూతి అనమాట. అందుకని భావాత్మక స్పందనలు, కృష్యాత్మక స్పందనలు అంటారు స్వామి. భావాత్మక స్పందనలు మనందరికి విపరీతంగా వస్తాయి. ఎవరిని పెడితే అయ్యో పాపం అది ఇది అని అంటాం. కానీ మన కృత్యాత్మక స్పందన అంటే మనము అక్కడ ఏం చేసాం, మనకి కార్యరూపం చేసాం అనేది కృత్యాత్మక స్పందన అవుతుంది అనమాట. కాబట్టి స్వామి అంటారు, డోంట్ క్రై ఫర్ ముండేన్ థింగ్స్ అంటే ప్రాపంచిక విషయాల కోసం భగవంతుడికి ప్రాపంచిక విషయాలు నీకు ఏదేదో కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని వేడకరా. నువ్వు భగవంతుని గురించి ఏడ్చు. నువ్వు అయితే భగవంతుడి గురించే నువ్వు కన్నీరు కార్చు. ఆ కన్నీటిని కూడా నువ్వు వృధా చేయొద్దన్నారు స్వామి. అంటే నారము అంటే నీరు, అయనము అంటే ఏంటి? నారాయణ. నారము ప్లస్ నయనం, నారము ప్లస్ నయనం అంటే నారాయణుడు అంట. అంటే నీ కన్నీటి కూడా ఏంటంటే, నారం అంటే నీరు అనమాట, నయనం అంటే కంటి ద్వారా వచ్చేది. ఈ నారము ప్లస్ నయనము కలిస్తే ఏమవుతుంది? నారాయణ అయింది. కాబట్టి నీ కంటి నీటి ధారలను ఎప్పుడన్నా సరే ఆనంద బాష్పం, మళ్ళీ ఏడుపు కొట్టు ధారలు కాదు, ఆనంద బాష్పాలంటే భగవత్ తత్వాన్ని తెలుసుకో, భగవత్ వైభవాన్ని అనుభవించు. ఆ విధంగా స్వామి తత్వం నీకు అర్థమైనప్పుడు ఆనందంతో నువ్వు, ఆనంద అతిశయంతో నువ్వు ఏడవరా. అది ఆనంద బాష్పాలు నాకు కావాలి. అంతేగాని ఈ ప్రాపంచిక వ్యవహారాల కోసం ఏడవకరా, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి చెప్తారనమాట. అందుకే స్వామి నాకు గేర్లు చెప్తారు. మీరు సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, ఈ 4 గేర్లు రాయి. సుఖాన్ని నుంచి దుఃఖంకి వెళ్ళాలన్నా, మళ్ళీ దుఃఖం నుంచి సుఖంకి రావాలన్నా మీరు ఏం చేయాలి? మన ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వెళ్ళాలంటే మనం క్లచ్ నొక్కుతాం. సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలన్నా క్లచ్ నొక్కుతాం. ఈ క్లచ్ నొక్కడం వల్ల ఈజీగా మనం షిఫ్ట్ ఓవర్ అవుతాం అనమాట. అయితే ఇక్కడ కూడా ఏంటంటే, దుఃఖం వచ్చినప్పుడు, సుఖం నుంచి దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది నా మంచికే వచ్చింది,
నా అకౌంట్ లోంచి వచ్చింది, స్వామి ఉన్నారు, దీని యొక్క తీవ్రత తగ్గిస్తారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాలి, ఇది నా మంచిగా వచ్చిందని సంతోషంగా యాక్సెప్ట్ చేయి బంగారు, పైన నేను చూసుకుంటానని చెప్తాను అనమాట. ఈ విధంగా ఏంటంటే స్వామి ఒకసారి అడుగుతారు, ఒక పెద్ద కుటుంబానికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి అడుగుతారు, స్వామి గంట సేపు పైన ఇంటర్వ్యూ అవుతుందంట. అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా స్వామితో ఉన్నారు కాబట్టి చాలా ఇదిగా ఉన్నారు అన్నమాట. అప్పుడు స్వామి అడుగుతారు, గత గంటగా మీరు నీ కుటుంబ సభ్యులు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఏంటి రీజను అని అడుగుతారు. చాలా ఉల్లాసంగా ఉన్నారు మీరు అని. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే అందులో కుటుంబంలో వ్యక్తి, అది మీ వల్లనే స్వామి, మీరు మా మధ్యే ఉన్నారు. కరెక్టే అది చెప్పింది. కానీ స్వామి తర్వాత కొనసాగించారంట, ఈ భావన మనస్సులో ఎల్లప్పుడూ ఉంచుకోండి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. స్వామి ఈజ్ ఆల్వేస్ విత్ మీ, స్వామి నా ఇంట్లో ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు అంటారు కదా స్వామి. ఇలాగేంటంటే స్వామి నాతోనే ఉన్నారు అని అనుకోవడం ఒక స్థాయి ఆధ్యాత్మికత అనమాట. అలా కాకుండా స్వామి నాలోనే ఉన్నారు అనుకోవడం. ఒక వ్యక్తి అడుగుతాడు, స్వామి మీరు మా మధ్యనే నాతోనే ఉన్నారని భావన మీద పూర్తి నమ్మకం ఉంది, కానీ అన్ని తప్పులు చేస్తున్నాను స్వామి అని అంటే, అది కాదు బంగారు, స్వామి నీతోనే ఉన్నారు అనుకుంటే ఏ తప్పు చేసినా క్షమిస్తారులే అనుకుంటావు, కానీ స్వామి నీలోనే ఉన్నారు, నువ్వు స్వామి అంశ అనుకో, కనపడే వాళ్ళందరూ కూడా భగవంతుడు అంశలే అనుకో, స్వామి నీలోనే ఉన్నారు అనుకున్నప్పుడు నువ్వు తప్పు చేయవు. అప్పుడు ఇప్పుడు ఏం క్వశ్చన్ పడుతుందంటే, స్వామి నాలోనే ఉన్నారు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే, స్వామి అయితే ఇలా చేస్తారా అని నువ్వు క్వశ్చన్ వేసుకుంటావు, ఒక స్టెప్ వెనక్కి వేస్తావు బంగారు. కాబట్టి మీతోనే ఉన్నారని కాకుండా స్వామి ఎప్పుడు మన మధ్యనే మనతోనే ఉన్నారు అనుకోవడం మనం ఆత్మోన్నతికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందు గురించి ఏంటంటే స్పిరిచువల్ క్లోజ్నెస్ చాలా మంది వింటాను అనమాట. నేను అదొక యూజ్లెస్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ఈజ్ వెరీ క్లోజ్ టు స్వామి అండి, ఒకప్పుడు ఎలగబెట్టేశాడండి ఆయన, అమ్మో అది అంటారు. కానీ ఎవరండి క్లోజ్? నాకు భౌతికంగా సామీప్యత సాధించిన వాళ్ళందరూ కూడా భక్తుల ఆ భౌతికంగా దూరంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు ఏమంటారు, భౌతికంగా మేము దగ్గరుంటా అనుకుంటాం కానీ మాకు అక్కడ కాళ్ళు చేతులు ఆడవరా బాబా, ఏం చెప్తాడో ఏం తిడతాడో అని భయము, కాబట్టి మీరే హాయిగా కూర్చుంటారు దూరంగా ఉండండి. కాబట్టి ఫిజికల్ క్లోజ్నెస్ ఎప్పుడు కూడా, స్పిరిచువల్ క్లోజ్నెస్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ ఫిజికల్ క్లోజ్నెస్ అనమాట. ఆధ్యాత్మిక సామీప్యత ఎలా ఉండాలి అని అంటే, ఒక ఏముందండి, మనం ఎన్నిసార్లు వెళ్ళిపోలేదు స్వామి దగ్గరికి, కానీ ఎన్నిసార్లు ఆయన హృదయం దగ్గరికి వెళ్ళామనేది క్వశ్చన్ వేసుకుంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒడిస్సాలో అనుకుంటా. ఆ కుర్రాడు బాల వికాస్ స్టూడెంట్ కాదు, స్వామి స్టూడెంట్ కాదు, ఎందుకో స్వామికి అట్రాక్ట్ అయ్యాడు. ఇది రియల్ ఇన్సిడెంట్. ఎందుకో అట్రాక్ట్ అయ్యాడు. ఆ అట్రాక్ట్ అయిందండి ఏమీ లేదు అతనికి, బాల వికాస కార్యంలో యాక్టివ్ గా పాల్గొన్నాడు. తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత యాక్టివ్ మెంబర్ అయిపోయాడు ఆర్గనైజేషన్. అది తలలో నాలుగులాగా అయిపోయి వాడెక్కడ అనే అందరూ అడిగే పరిస్థితులు వచ్చేసాడు అనమాట. ఇంత తలలో నాలుగులాగా స్వామి అంటే ప్రేతమైన పిచ్చితో సేవా కార్యక్రమంలో పాల్గొనేవాడు. అతను స్వామి స్టూడెంట్ కాదు. ఇది ఎందుకో అట్రాక్ట్ అయ్యాడు, గత జన్మ బంధం ఏంటో సంథింగ్ మనకు తెలియదు. తర్వాత ఏమో జరిగిందంటే, ఒక విషాదకర సంఘటన జరిగి ఒక వింత వ్యాధి వచ్చి ఆ కుర్రాడు మరణిస్తాడు. మరణించిన తర్వాత అంటే ఆ ప్రొసెషన్ అంట 1 కిలోమీటర్ వరకు విపరీతమైన రద్దీ, ప్రొసెషన్ అంతిమయాత్ర జరుగుతుంటే ఒక కుర్రాడు, చూడు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక కుర్రాడు వెళ్ళి స్వామి అనుకున్నట్ట, వెళ్ళి ఈ ప్రొసెషన్ లో ఇంతమంది పాల్గొన్నారంటే, ఇంత అభిమానం సంపాదించుకున్నాడంటే భగవంత్ స్వామికి ఎంత దగ్గర అయ్యాడు, వీడు ఒక ఉదాహరణగా ఉంటాడు. ఈ ప్రొసెషన్ అంతిమయాత్ర యొక్క ఫోటోలు మనం తీద్దామని చెప్పి చక్కగా కొన్ని ఫోటోలు తీశారు. తీసిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటేనండి, అదర్స్కి ఆ ఫోటోలు చూపించినప్పుడట ప్రతి ఫోటోలో కూడా స్వామి నిలబడి ఉన్నారంట. ఇది జరిగింది. ఇది ప్రతి ఫోటోలో కూడా స్వామి నిలబడి ఉంటే స్వామి మెప్పుని ఎంత పొందాడో చూడండి అతను. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామికి ఆధ్యాత్మిక సామీప్యత కావాలా, మనకి ఫిజికల్ క్లోజ్నెస్ కావాలి. ఎవరండి వెరీ ఇంపార్టెంట్? విఐపి అంటారు. వెరీ ఇంపార్టెంట్ భగవంతుడి దగ్గర అందరూ కూడా శుద్ధ చిత్తంతో ఉన్నవాడు విఐపి, శుద్ధ చిత్తంతో లేనివాడు వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. ఎవరు స్టేట్ ప్రెసిడెంట్, నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే వాళ్ళందరూ డివోటీసే, మనము డివోటీస్. ఎవరైతే శుద్ధ చిత్తంతో మనోమాలిన్యాన్ని తొలగించుకుని దృఢ విశ్వాసంతో స్వామిని నమ్ముతారు వాడు విఐపి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు దృఢ విశ్వాసం అంటే గుర్తొచ్చింది నాకు. రమణుల దగ్గర హెచ్ఎం వాళ్ళ భక్తురాలు ఉండేది. అంటే స్వామి కూడా అంటారు,
నా భక్తులు అని చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. నాకు నా భక్తులు ఉన్నారు, నా భక్తులు అని చెప్పుకునేవారు ఉన్నారు. ఈ కేటగిరీస్ 2 ఉన్నాయి నా దగ్గర అని చెప్పారంట స్వామి. అందుకని ఎప్పుడు కూడా అంటే పొల్యూషన్, మెంటల్ పొల్యూషన్, మాట్లాడే పొల్యూషన్, చూపులో పొల్యూషన్, నడతలో పొల్యూషన్, భావాల్లో పొల్యూషన్. ఈ పొల్యూషన్ అంతా ఎక్కువైపోయింది. మొత్తం మనిషి నకిలీ మనిషి అయిపోయాడు. భక్తి అనే బురకా తగిలించుకొని ఈ పొల్యూషన్ లోపల పెట్టుకుని నా దగ్గర నటిస్తున్నారు బంగారు అని చెప్పి. భక్తి బురకాన్ని తగిలించుకోకుండా బంగారు మీరు నకిలీ మనుషులు కాకండి మీరు. అందుకని ఏంటంటే పూజ గదిలో ఉన్నంతసేపు భక్తి భావంతో ఊగిపోవడమును, పూజ గది నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన ప్రవర్తన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని స్వామి అన్నారండి, మీరు శివసర్పాలు లాంటి వాళ్ళు రా అన్నారండి భక్తులు ఒకసారి. అనగానే అందరూ పొంగిపోయారండి. శివసర్పాలంటే నాగాభరణం అనమాట అనుకున్నారు. కానీ స్వామి అర్థం ఏంటంటే, మీరు శివసర్పాలంటే ఇక్కడ నా దగ్గర ఉన్నంతసేపు చాలా వినయంగా తిరుగుతారా మీరు, ఒక్కసారి గణేష్ గేట్ దాటగానే మీరు మీ ప్రవర్తన మారిపోతాయి అని ఆయన ఉద్దేశం అనమాట. అది ఆ తాత్విక ఇన్నర్ మీనింగ్ కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఎట్లా ఉంటుందంటే భగవంతుడి దగ్గర మనం ఎంతసేపు ఏం చేయాలండి, నేనేమి ఇవ్వగలను స్వామికి. సార్ అది చెప్పరా? రమణ మాస్టర్ దగ్గర హెచ్ఎండి చెప్తాను సార్ అది ఇంకా రాలేదు సార్. మన దగ్గర భగవంతుడి దగ్గర మనం వెళ్ళాలంటే హౌ కెన్ ఐ గివ్, స్వామికి నేనేమి ఇవ్వగలను అనే కానీ వాట్ కెన్ ఐ గెట్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. గుడ్ సమారిటన్ అని ఒక సమారిటన్స్ జ్యూస్ 2 తెగలు ఇజ్రాయెల్లో. ఆ 2 తెగలు ఏంటంటే ఎవరికి పుట్టువైరం అనమాట, ఆగర్భ శత్రువులు అన్నమాట వాళ్ళు. ఒకసారి జ్యూస్ అనేవాడు దారిలో యాక్సిడెంట్ అయిపోయి ఎవడో దొంగలు కొట్టేస్తారు. అప్పుడు సమారిటన్ జాతికి చెందిన ఆ దారిలో పాస్ అవుతాడు. చాలా మంది వెళ్ళిపోతారు, చాలా మంది పెద్ద పెద్ద స్కాలర్స్ వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. వాడిని దొంగలు కొడతారు. ఈడి సమారిటన్ అన్నవాడు ఈడి జ్యూస్ మాకు ఆగర్భ శత్రువు కదా అని అనుకోలేదండి అతను. ఏమనుకున్నాడు, ముందెళ్ళిన వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఇఫ్ ఐ స్టాప్ హియర్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ అనుకున్నారు. మేము ఇక్కడ ఆగితే మాకేదో జరుగుద్ది అని. కానీ ఈ సమారిటన్ ఏమనుకున్నా అంటే, దయా హృదయం గల సమారిటన్ ఏమనుకున్నా అంటే, అందుకే యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు ఈ మాటని, గుడ్ సమారిటన్ అన్నాను. అండ్ సమారిటన్ అనే జాతి గుడ్ పిలో అని. ఇఫ్ ఐ వోంట్ స్టాప్ హియర్ వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్ అని అనుకున్నాడు. మేము ఆగితే మాకేమవుద్ది అనుకున్నారు వాళ్ళు, మేము ఆగకపోతే ఈడికేమవుద్ది అనుకున్నాడు. ఈ భావాలు ఇది ఆత్మోన్నతికి దారితీస్తుంది. ఇప్పుడు హెచ్ఎం వాళ్ళు ఏంటంటే, ఒకసారి ఆవిడకి విపరీతమైన వ్యాధి, దగ్గు లాంటి వచ్చేస్తున్నాడు, వాంతులు, విరేచనాలు, ఏదో రకరకాల అన్ని చాలా బాధపడుతుంది. ఆ హెచ్ఎం వాళ్ళు ఎంత భక్తురాలంటే చెప్తాను మీకు. ఈ హెచ్ఎం వాళ్ళని అడిగారంట, ఏమి అంత తగ్గిపోయి అంత వాంతులు చేసుకొని నానా బాధపడుకుంటే స్వామికి ఒకసారి చెప్పుకోకూడదా అందంట. మనమైతే స్వామికి ప్రార్థనలు చేసేస్తాం. ఆవిడ అందంటండి, నువ్వు స్వామికి చెప్పుకుంటే భగవంతుడు చెప్పుకోకూడదు నీకు నెమ్మదిస్తుందని అంటే, ఆవిడ అందంట సీరియస్ గా, నేను చెప్పుకోవాలా, తనకు తెలియదా, నిద్రపోతున్నాడా అందంట. అంటే ఎంత దృఢ విశ్వాసం చూడండి, ఎంత ఆయన భగవంతుడు, ఆయనకి తెలియదా నేను ఎందుకు చెప్పుకోవడం అనేది. ఒక అధమ స్థాయికి చెందిన భక్తురాలకి అంత జ్ఞానం వచ్చిందంటే దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ క్లోజ్నెస్ అన్నమాట. అయితే నిద్రపోతున్నాడా అంటే అంత ధీమా ఎవరికి ఉంటుందండి? నిజమైన భక్తి, నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక మాట వదులుతారనమాట. అన్నదాన్ని నిష్ఠురంగా అంతే. మళ్ళీ తర్వాత వాంతి చేసుకోలేదంట ఆవిడ. దెబ్బకి అది రమణ మహర్షి కూడా ఆయన హడలిపోయాడు అనమాట, తగ్గించారనమాట ఆయనకి. ఏంటంటే ఆయన బాధను నివృత్తి చేసేసారు. ఈ విధంగా ఏంటంటే అటువంటి భక్తి ఉండాలి. అయితే ఇక్కడ ఆవిడ రమణ మహర్షిని 40 సంవత్సరాలుగా ప్రతిరోజు భోజనం పెట్టే తీసుకెళ్ళి, అప్పుడు భోజనం ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉంటారు, అప్పుడు ఉన్నారండి భక్తులు. ఒక్కొక్క రోజున అవసరం లేకుండా 100 మంది, 20 మంది, 25 మంది తీసుకొచ్చేసేవాళ్ళు. ఒక్క రోజున 10 మంది తీసుకొచ్చేవాళ్ళు. ఒక రోజున ఒకడో అడ్రస్ ఉండేవాడు కాదు. ఇటువంటి ఒడిదుడుకుల వాతావరణంలో కూడా ఆవిడ ప్రతిరోజు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి భోజనం సమర్పించేది. ఇది ఎంత అయిపోయింది. ఆవిడికి ఒకసారి చూపు పోయింది పూర్తిగా, హెచ్ఎంఆర్కి అందురాలుగా అయిపోయింది. స్వామికి చివరి దశలో సర్కోమా వ్యాధి అని ఒక రాచకొండ వ్యాధి వచ్చింది అనమాట ఆయనకి. దానితో బాధపడుతుంటే రమణులు ఇలా బాధపడుతుందని తెలిస్తే ఆవిడ చెలించిపోయి వెళ్ళి చూడడానికి పరామర్శిద్దాం, రమణులను చూద్దామని చూద్దామని అక్కడ వెళ్ళిన తర్వాత జనం బాగా ఇదిగా ఉన్నారు. ఒకడు అంటాడు, నీకేం కనపడుతుంది, వచ్చి తోసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏం కనపడుతుంది నీకు, జనాలను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు అని అంటే, ఆవిడ అందంట, అది విజ్ఞత, నాకు కనపడదురా బాబు, నేను ఆయనకు కనపడతాను కదా అందంట. నాకు కనపడదు సరే, కానీ ఆయన నన్ను చూస్తారని వచ్చాను అని చెప్పిందంట. అంటే అప్పుడు స్వామి అన్నారంటే వీళ్ళందరినీ నేను మందలించి, ఒరే ఎవ్వరూ లేని రోజుల్లో
నన్ను వెతుక్కుంటూ నాకు భోజనం తెచ్చిందిరా. ఆ రోజున ఎవరూ లేరురా మీరు దరిదాపులు. ఈ రోజున మట్టుకు ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారురా భక్తులు. ఆవిడ నన్ను ఇప్పటికి అప్పటికి నా నుంచి ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా నన్ను ఆరాధించిన భక్తురాలురా. నా దగ్గర రానియండిరా అన్నారు. మరి స్వామి దృష్టి ఆవిడ మీద పడిందా లేదా? ఇది దృఢ విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి స్వామికి మనమండి ఏది జరిగినా ఎలా సరెండర్ కావాలి అనేది ఒక స్వామి ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు నేను. ఒక కుర్రాడికి జాండిసీ వచ్చింది. జాండిసీ వచ్చిన తర్వాత ఆ కుర్రాడు చాలా బాధపడుతున్నాడు. కొంచెం బాధపడుతూ స్వామితో చెప్పుకోవాలని వెళ్ళి దర్శనంలో కూర్చున్నాడు. స్వామి దగ్గరకు వచ్చారు. చెప్పారు, స్వామి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ జాండిస్ స్వామి, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పారు. ఆహా అలాగా అని చెప్పి చాలా సంతోషం బంగారు అట్లానా అన్నాడు. అని వెళ్ళిపోయారు స్వామి. వీడు మదన పడుతున్నాడు. ఏంటి నాకు స్వామి అనగానే ఏ విభూతో లేకపోతే ఏదో ఇచ్చి ఒక నివారణకి ఏదైనా ఉపాయం చెప్తారనుకుంటే స్వామి ఇలా అన్నారేంటి అని అనుకుంటే, అంటే స్వామికి ఆధ్యాత్మికంగా దగ్గరున్న వాళ్ళకండి ఒక రకమైన ఇంట్యూషన్, ఒక రకమైన ఆలోచనలు వస్తాయన్నమాట. వాళ్ళే రాంగ్ ట్రాక్ నుంచి మంచి ట్రాక్ లోకి వస్తారు. ఆ కుర్రోడు ఆలోచించుకుంటూ హాస్టల్కి పోయిన తర్వాత అనుకున్నాడు, స్వామి ఇలా అన్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, స్వామి చెప్పింది ఏంటి, అట్లానా చాలా సంతోషం ఉంటే నా జాండీస్ స్వామి సంతోషంగా ఉందా అని అనుకున్నాడు. అంటే కుర్రాడికి తర్వాత ఒక థాట్ వచ్చిందంట. మనము స్వామి కోసం అన్ని పనులు ఎండలో చేస్తాము, స్టేడియం బాగు చేస్తాము, నారాయణ సేవలు చేస్తాము, మందిర్లో ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, భజనలు చేస్తాము, చాలా కార్యక్రమాలు సేవలో మనకు అవకాశం ఇచ్చారు స్వామి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అనుకుని, ఇవన్నీ స్వామిని సంతోషపెట్టడానికే కదా మేము అందరం చేస్తున్నాము కదా. మరి ఇవాళ స్వామి నా జాండిసీ వస్తే హ్యాపీ అన్నారు కాబట్టి, నా జాండిసీ వల్ల స్వామికి సంతోషం అయ్యిందంటే నాకు అంతకంటే ఏమి కావాలి. నా కుర్రోడు మనోనిబ్బరంతో ఉన్నాడు. తర్వాత తగ్గిపోయింది, జరిగిందనమాట. అంటే నీకు కష్టం వచ్చిన ఆ కష్టంలో కూడా నా కష్టం వల్ల స్వామికి ఆనందం కలుగుతుందా అని అతను ఒక రకమైన తాత్విక చింతన వచ్చిందనమాట. అంటే స్వామి చెప్పిన దాని అర్థం ఏంటంటే, అట్లాగా బంగారు చాలా సంతోషము, బీ హ్యాపీ అని ఎందుకన్నారంటే, ఈడు అనుకున్నాడంట మనసులో, నేను ఒక్కడనే బాధపడుతున్న జాండీస్, వీళ్ళందరూ బాగున్నారని ఎదటోడు గురించి బాధపడుతున్నాడు కంపేరిజన్. అందుగురించి అది వదిలేరా, నీ కర్మ, బీ హ్యాపీ, నేను ఓవర్కమ్ చేస్తాను దాని నుంచి అని స్వామి చెప్పారని మనం అన్యాపదేశంగా మనం అనుకోవాలన్నమాట. కాబట్టి నా ప్రాబ్లం వల్ల స్వామి హ్యాపీగా ఉన్నప్పుడు నాకు అంతకంటే ఏం కావాలి, ఏమి చేసినా స్వామి ప్రేమ కోసమే, స్వామి ఇది చేస్తుంటాము కదా అని అనుకోవాలి. అందుకే ఏంటంటే స్వామిని ఆశ్రయించున్నప్పుడు అండి, మనసా వాచ కర్మణ ఉన్నప్పుడు, స్వామిని ఆచరించి ఉన్నప్పుడు మనలో ఉన్న దుర్భావాలు, దుర్గుణాలు తెలియపోతాయండి. మనం షిరిడి సాయి చదువుతాం, సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది మనం చదువుతాం కదండి. ఎప్పుడైతే ఒక వేప చెట్టుని ఆయన ఆశ్రయించి కూర్చునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన ఆ వేప చెట్టు ప్లేస్ లో కొత్త వేప చెట్టు వేశారు. అక్కడి నుంచి చూస్తే స్వామి విగ్రహం కనపడుతుంది మనకి. ఆ వేప చెట్టు కింద కూర్చోవడం వల్ల స్వామి ఆశ్రయం పొందో, లేకపోతే స్వామి దాని ఆశ్రయం పొందారు. కొన్నాళ్ళకి అది కల్పవృక్షం లాగా దాని ఆకులు కూడా తీపిగా తయారైంది అని స్వామిని ఆశ్రయించుకుని ఉండడం వల్ల, లేకపోతే స్వామి దానిని ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి స్వామి యొక్క ప్రేమాతిశయం చేత దానికి తీపి భావనలు కలిగినవి. కానీ భగవంతుని ఆశ్రయములు ఉన్నప్పుడు మనకి ఎవరికైనా సరే ఒక సద్వాసనలు ఇవి కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని మనం ఆశ్రయించి మనసావాచకరణ ఉన్నప్పుడు, భగవంతుని నమ్మినప్పుడు ప్రతి పని కూడా నా స్వామి ఒప్పుకుంటారా, నా స్వామి యాక్సెప్ట్ చేస్తారన్న భావనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మురికి నీళ్ళు వెళ్ళిపోయి మంచి నీళ్ళు వచ్చినట్టు బాటిల్లోకి మనలో కూడా ఏంటంటే ప్రతి ఒక్క చెడు గుణం ఒక మంచి గుణంతో రీప్లేస్ అవుతుంది అనమాట. అదే మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు మీకు తెలుసు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ స్వామీజీ, యోగి వర్యులే అనమాట. ఆయన ఒకసారి బెంగళూరులో సర్వమత మహాసభలు జరిగినప్పుడు, ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ అని, అంటే ఎలా ఉంటాయి భావనలు, మనం కూడా ఏదో స్వామి మీరేంటంటే డివోటీ ఆఫ్ సత్యసాయి అని చెప్తాం కానీ, ఆ డివోటీ ఎంత పెద్ద పదం అండి, చెప్పడానికి ఎంత నిబ్బరము ఎంత ధైర్యం కావాలండి మనం. ఆయనే ఒక యోగి వర్యుడు, యోగి పొంగవుడు ఆయన వచ్చారంట. సర్వమత మహాసభలు ఆయన ఆధ్వర్యంలో జరిగితే అవన్నీ పూర్తి చేసుకుని ఒక రోజున స్వామి దర్శనంకి వచ్చారు. ఆయన స్వామి దర్శనం వచ్చినప్పుడు స్వామి అప్పుడే దర్శనం పూర్తి చేసుకుని రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడ నిర్వాహకులు చెప్పారు,
చెప్పి స్వామి ఇప్పుడే వెళ్ళిపోయారండి, దర్శనము ఉందా మరి ఎట్లా అంటే, అయితే మీరు ఏం చేస్తారంటే ఆయనకి పెద్దల సూచనను అనుసరించి ఆయన అందరూ కుర్చీ వేస్తే ఆ కుర్చీలో కూర్చుంటారు. పావు గంట అయింది, అరగంట అయింది, గంట అయింది, వెయిటింగ్, స్వామి రాలేదు. ఇదంతా చూస్తారు కదండి, మనకి మన రకరకాల భావాలు కదా. ఏంటి రవిశంకర్ స్వామీజీ లాంటి యోగివరుడు వస్తేనే స్వామికి ఈ పరిస్థితి ఉంది ఇక్కడ, మరి ఏంటి ఈయనకే ఇటువంటి పరిస్థితి వచ్చిందా, మరి ఆయన వెళ్ళేటప్పుడు అడుగుదాం మనం, ఏంటి సార్ మీలాంటి వాళ్ళకి కూడా ఎంత వెయిటింగా అని మనం అడుగుదాం అని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దగ్గరికి వెళ్ళలేరు కదా వాళ్ళ దగ్గరికి. ఒక గంట అయిన తర్వాత స్వామి నుంచి పిలుపు వచ్చింది, స్వామితో సంభాషణ జరిగాయి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే ఆ లెవెల్ ఆ స్థాయి వేరు, ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళంతా చూపులతోనే మాట్లాడుకుంటారు. మహానుభావులు, అత్యుత్తమ స్థాయికి చెందిన వాళ్ళు. అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి కారు ఎక్కకపోతుంటే ఈ బ్యాచ్ వెళ్ళింది. అక్కడ వెళ్ళి, సార్ మీ వంటి మహనీయులు వచ్చి ఇక్కడ గంట సేపు ఎదురు చూడవలసి వచ్చిందా అని సానుభూతిగా ప్రశ్నించారట. అప్పుడు రవిశంకర్ మహాశయులు చిరు దరహాసంతో ఈ పదం బాగా వినండి, ఈ కలియుగంలో ఒక్క గంటలో భగవంతుని దర్శనం అయ్యింది అని మళ్ళీ నవ్వనంటే, ఈ కలియుగంలో ఒక్క గంటలోనే భగవంతుని దర్శనం అయ్యింది నాకు అని చెప్పి 2 సార్లు అని చెప్పేసి కారెక్కి వెళ్ళిపోయారు. ఈ చూడండి మరి ఆయన యొక్క ఇది ఆ హృదయ వైశాల్యం చూడండి. ఈ భగవంతుడి దర్శనానికి రోజులు యుగాలు తపస్సు చేశారా, నాకు ఒక గంటలో దర్శనం అయిపోయింది, అంతకని నాకేం కావాలి అని చెప్పేసి ఎంతో గంభీరంగా తన అభిప్రాయాన్ని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒకసారి అన్నారు ఒక సందర్భంలో, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటో తెలిసిన, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అనమాట. ఆయన చెప్పేది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా బ్రతకాలని, దేని మీద వ్యామోహాన్ని పెంచుకోక, అన్ని బంధాలన్నీ అశాశ్వతం అనుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను పెంచుకోవాలి అని ఆయన చెప్తారు ఒక్కోసారి. అసలు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో తెలుసా మీకు, స్వామి యొక్క సత్యసాయి బాబా యొక్క ఆర్ట్ ఆఫ్ లవింగ్ నుంచి తీసుకున్నానని చెప్పారు ఒక సందర్భంలో ఆయన. ఇక్కడ నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది నాకు, ఏంటంటే living in the favorable and unfavorable situation is called part of life. Living in the favorable and unfavorable situations is called part of life. But smiling in all those situations is called art of life. ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లో బ్రతకడం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. మనం ఏం చేయలేము, మన కర్మ ఫలితాలను బట్టి వస్తున్నాము. కానీ బట్ స్మైలింగ్, అన్ని సందర్భాలు కూడా ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లో కూడా చిరు దరహాసంతో నిబ్బరంగా ఉండడం అనేది ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా ఆ గంట సేపు వెయిటింగ్ కూడా ఇంకొక రకంగా తీసుకున్నారు ఆయన. అది ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మరి ఆ గంట సేపు ఆయన వెయిట్ చేయడం అంటే ఎంతో లెక్క వ్యాపించి ఉన్నాయో చూడండి. అంత పవిత్రుడు కాబట్టి అన్ఫేవరబుల్ కానీ గంట వెయిట్ చేయడం అంటే వాళ్ళ భక్తులు తప్పించిపోతారు. మా స్వామి గంట వెయిట్ చేస్తాను. అటువంటి సిచ్యుయేషన్ లో కూడా స్మైలింగ్ ఫేస్ తో ఈ కలియుగంలో కూడా భగవంతుడి దర్శనం 1 గంటలో అయ్యింది అని చెప్పగలిగారంటే మనం చెప్పగలమండి? స్వామి కాసేపు రాకపోతేనే మన అసహనానికి గురయ్యే వ్యక్తులు మనం. ఈ విధంగా ఏంటంటే ఆఖరిగా ఇంకా దగ్గరకు వచ్చేసాను, స్వామిని పట్టుకున్నాం, ఎలా పట్టుకోవాలి మనం అనేదానికి ఒక కథ చదివాను నేను. ఏంటంటే స్వామి ప్రథమ సందేశం మానస భజరే గురు శరణం దుస్తర భవ సాగర తరణం, పట్టుకుంటారా నా పాదాలను ఆశ్రయించారు, పాదాలను పట్టుకునే ఉండండి, మధ్యలో వదిలేయకండి, పట్టిన పట్టు గట్టిగా పట్టుకుంటారు అని చెప్పారు కదా. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, కథలే జరిగాయా, ఇది అనుకోకుండా మనకి వేదాల నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి, ఉపనిషత్తుల నుంచి పురాణాలు వచ్చినాయి, పురాణాల నుంచి చిన్న చిన్న కథలు వచ్చినాయి. అంటే ఎందుకు మనకి వేదాలు అందుకోలేము మనము అని చెప్పేసి ఉపనిషత్తులు వచ్చినాయి, దాని ద్వారా పురాణాలు వచ్చినాయి, దాని ద్వారా అది చిన్న చిన్న కథల రూపంలో మనకు అందించారనమాట తత్వాన్ని. అలాగే చిన్న చిన్న కథల్లో ఉన్న అంతరార్థాన్ని, భావాన్ని తీసుకోవాలి. కానీ ఇది జరిగిందా అంటే ఏది జరగదు. నీకు ఏంటంటే షుగర్ కోటెడ్ పిల్లలాగా ఏదో ఒకటి ఒక కథ చెప్పాలి. ఒక అడవిలో చాలా మేకలు గొర్రెలు మేయటానికి వెళ్ళాయట. వెళితే అందులో ఒక మేకపిల్ల తప్పిపోయింది. ఎందుకంటే దాని కాలు ఒక తీగలో చుట్టుకుపోయింది అన్నమాట. మిగిలిన గొర్రెల మేకలు వెళ్ళిపోయినాయి, ఇది అడవిలో చిక్కుకుపోయింది.
చాలా సేపు తంటా పడిన తర్వాత, తంటాలు పడి మొత్తాన్ని విడిపించుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ చీకట్లో ఒక సరోవరం తీరంకి చేరింది, ఒడ్డుకు చేరింది. ఏం చేయాలో దానికి అర్థం కావట్లా. అక్కడ ఏం చేసిందంటే దానికి తడిమట్టి పైన కొన్ని ఒక పాద ముద్ర కనపడింది. ఏం చేస్తే ఆ పాద ముద్ర కనపడింది. అక్కడ ఎందుకో దాన్ని కూర్చోవాలనిపించేసింది అంతే. అలా కూర్చుని పోయిందన్నమాట. ఇక ఆ పాద ముద్రను శరణ వేడుకుందంట అది. అక్కడే కూర్చుని పోయింది. ఇక రాత్రి అయ్యేటప్పటికి అడవిలో నక్కలు, తోడేళ్ళు, పుళ్ళు మొదలైనవి వచ్చి వీటిని తినడానికి వచ్చినాయంట. దీన్ని తినడానికి వస్తే ఇది తెలివిగా ఒక మాట అందంట. మీరు నన్ను తింటే తిందురు కానీ ఈ గుర్తు చూసారా, ఈ గుర్తు మా యజమాని, ఈయన శరణలో ఉన్నాను నేను అందట. మొత్తం అవన్నీ కూడా తోక ముడుచుకుని పారిపోయినాయంట. తర్వాత నేను ఎవరి శరణ పొందితునో చూసి అప్పుడు నన్ను తినండి అని సింహపు చరణ చిహ్నం చూపించగా అవి భయపడి పారిపోయినాయి. ఆ సింహపు చరణపు గుర్తు చూడగానే అమ్మో ఇది మన మృగరాజు గారు ఇది సేవకుడు అనుకుంటా, ఆయన రక్షణలో ఉన్నాడు కాబట్టి మనం తింటే మన ఆడ తింటాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కాసేపటికి ఆ పాదముద్ర ఏ సింహానిదో ఆ సింహం వచ్చి గద్దించిందంట. ఏంద్రా ఇంత చీకట్లో కూర్చున్నావు, ఎవడరా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటే ఇది అందంట. ఇప్పుడు అందంట, ఈ చిహ్నం చూడు, ఈ సింహ చరణం, ఈ చరణం గుర్తు చూడు, ఈ నా రక్షణలో ఉన్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడిందండి. అప్పుడు సింహంకి మహా సంతోషం అయిపోయిందండి. ఇది నా రక్షణలోనే ఉంది, ఇది నా పాద ముద్రే కదా అని చెప్పేసి ఆ సింహం చాలా ఆనందపడిపోయి వెంటనే ఏనుగుని పిలిచిందంట. ఏనుగుని పిలిచి, ఇది నా రక్షణలో ఉంది, ఇక్కడి నుంచి రోజు దీన్ని నీ వీపు మీద తీసుకెళ్ళిపోయి ఆకులు అదనలో చిగురులు మేపుకుంటారా అంటే ఆ విధంగా దాని స్థాయి మారిపోయింది అనమాట. ఆ చరణాన్ని పట్టుకుంది, దానికి జ్ఞానం లేదు, కానీ ఈ చరణం నన్ను కాపాడుతుంది అని అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? స్వామి పాదాలు పట్టుకున్నప్పుడు అచంచలమైన విశ్వాసంతో కనీసం మేకపల్లెకన్నంత విశ్వాసమైన మనం చూపించాలా లేదా అని చెప్పేసి రోజు దర్జాగారి ఎలిఫెంట్ మీద ఎక్కుతుంది, ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ శరణాగతి గురించి అంటారు, ఇట్లే మనిషి పరమాత్మని శరణ పొందినచో, ఆయన చరణముల ఆధారముగా పొందినచో సమస్త ప్రాణుల నుండి, విఘ్నముల నుండి నిర్భయుడగును. అతన్ని ఎవరూ భయపెట్టలేరు, ఎవరూ అతనికి కీడు చేయజాలరు. కాబట్టి స్వామిని నమ్ముకుని ఉందాం మనము చెప్పిన తర్వాత. ఇక్కడ ఏంటంటే నిన్న ఎమ్మెల్యేని గారు పెట్టినట్టున్నారు, కొన్ని ఆత్మోన్నతికి చిన్న చిన్న పనులు ఎలా ఉంటాయంటే, మన ఎదుటి ఎవరున్నారు, అసలు మనుషుల్లో భగవంతుని చూసే అవకాశం ఎప్పుడు ఇస్తాడండి, మనమే ఇగ్నోర్ చేసేస్తాం, సద్వినియోగం చేసుకోం. మీకు అమెరికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని అమెరికాలో ఉందంట. వన్ ఆఫ్ ది టాప్ 10 లో ఉంటుంది అది స్టాన్ఫోర్డ్, లేలాండ్ స్టాన్ఫోర్డ్ అండ్ జెన్ స్టాన్ఫోర్డ్ ఇద్దరు దంపతులు. కొడుకు చచ్చిపోతాడు అకాలంగా. చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక హాస్పిటల్ కు బిల్డింగ్ కి డొనేట్ చేద్దాం మన అబ్బాయి పేరున అని చెప్పేసి వెళతారు. ఆ హాస్పిటల్ డైరెక్టర్ వీళ్ళతో మాట్లాడదామంటే వీళ్ళ యొక్క వస్త్రధారణ కొంచెం ముతగ్గా ఉంటుందన్నమాట. ముతగ్గా ఉంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది అనమాట. అది వెళితే అక్కడ మేనేజర్ అంటాడు, ఎవరో దేనికోసం వచ్చారంటే మేము కొంచెం డొనేట్ చేయడానికి వచ్చింది, ఈ మొహాలు డొనేట్ చేసేయా అనుకుని చెప్తే, మేము మీ ఎండి గారితో మాట్లాడాలంటే లేదు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పారు. చెప్తే తర్వాత వీళ్ళు వదలరు, ఆయన పిలవండి అయ్యా, మేము కొంచెం హాస్పిటల్కి బిల్డింగ్ కట్టడానికి డొనేట్ చేస్తామని అంటే అక్కడికి అయిష్టంగా ఎండిని పిలుస్తాడు. పిలిస్తే ఏం కావాలా మీకు అని అంటే ఇతను అంత నిర్లక్ష్యం చేయకుండా ఏం చేస్తాడంటే, ఏం కావాలి మీకంటే ఇట్లా మా అబ్బాయి చనిపోయారు, ఆయన స్మారకార్థం ఏదో ఇస్తాం అనుకుంటున్నాం, ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటాం మీ హాస్పిటల్ కాంప్లెక్స్ లో అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత అవుతుందో తెలుసా అంటే, ఎంత అవుతుంది ఏదో చెప్పాడు, $కొన్ని. చెప్పిన తర్వాత ఓ అంతేనా, అయితే ఒక హాస్పిటల్ కట్టేస్తే ఎలా ఉంటది అన్నారు. అంటే మీ మొహాలు మీరేమి ఇస్తారు డబ్బులు, సారీ నేను చెప్పింది హాస్పిటల్ కాదు, యూనివర్సిటీకి వెళ్ళారు వీళ్ళు. ఎక్స్ట్రీమ్లీ సారీ. యూనివర్సిటీకి వెళ్తే యూనివర్సిటీలో బ్లాక్ కి డబ్బులు ఇద్దాం అనుకుని వెళ్తారనమాట. వెళితే ఆ యూనివర్సిటీ మేనేజింగ్ టాప్ లో వీసీ ఉంటాడు కదా, ఆయన చెప్పాడు, ఓహో ఒక బ్లాక్ కడితే ఎంత అవుతుందా, ఓకే ఆ యూనివర్సిటీ కడితే అన్నాడు. ఒక యూనివర్సిటీ కట్టాలంటే ఇంత అవుతుంది అన్నట్టు. అయితే మీకు ఇవ్వడం దేనికి, నేనే యూనివర్సిటీని కడతానని చెప్పి ఆయన ఇద్దరు కలిపి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్థాపించారనమాట. అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, అలా వెళ్ళిన వాళ్ళని నిర్లక్ష్యం చేయబట్టి ఇంకొక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది ఒక అత్యుత్తమ స్థాయికి చెందిన యూనివర్సిటీ స్థాపనకి దోహదపడింది అనమాట.
ఈ విధంగా ఏంటంటే మనుషులు మన ఎదురుగుండా మనుషులు నిలబడినప్పుడు వాళ్ళు మనుషుల్లో భగవంతుడిని చూసే అవకాశాన్ని మనం చూసుకోవాలి కానీ ఏదో పిచ్చి పిచ్చిగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి ప్రతి వాడికి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి పొలిటికల్ స్టేటస్, అఫీషియల్ స్టేటస్, అకాడమిక్ స్టేటస్ ఇవేమీ మనం చూడుకోకుండా వాళ్ళు సాయిరామ్ ఈజ్ నథింగ్ బట్ స్వామి నా ఎదురుగుండా ఉన్నారు. ప్రపంచంలో డాక్టర్స్ కూడా ఒక ఆయన అన్నాడు, మేము ఎప్పుడు పేషెంట్స్ చూసినప్పుడు ఏమి స్వామి మీ బాధ అన్నిటి ఆ కళ్ళల్లో చూస్తానని చెప్పాడు ఆయన. అంతకంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అనమాట నిజంగా. అయితే నిన్న చూశాను అయితే 90% సారే పంపించారేమో అనుకుంటున్నాను. ఒక గ్యాస్ డెలివరీ బాయ్ వస్తాడు. గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత గ్యాస్ తీసుకొస్తాడు కదా డెలివరీ బాయ్, తలుపు కొడతాడు. నేనే పెట్టిన క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు, వాళ్ళ సన్ క్రికెట్ అదే సార్. కానీ చూడండి ఎంత రిలవెంట్, ఎంత కళ్ళు చెమర్చి అనమాట నాకు చూస్తే. బేటా ఎక్కడ పెట్టమంటావు అంటాడు. ఏమైనా బేటా అంటావు, నేను నీ కూతురునా ఏంటి నువ్వు, మేడం అని పిలువ, నీకు గద్దిస్తుంది ఆవిడ. ఏమండి ఇప్పుడు అతను బేటా అని పిలిచి అమ్మా ఎక్కడ పెట్టాలని తప్పే ఉంది. అమ్మ అంటే నేను అంత వయసు ఉందానా, ఎలా ఎగిరిపోతే ఎలాగండి మనం అంటే, సర్లే అమ్మ మేడం అంటాడు. మేడం అన్న తర్వాత తీసుకెళ్ళి లోపల పెడతాడు. పెట్టిన తర్వాత డబ్బులు ఇస్తుంది. కానీ ఈడు ఇలా గ్యాస్ బండ దించి మెల్లమెల్లగా కిచెన్ లో పెట్టడానికి వెళ్తున్నప్పుడు పక్కన టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తూ చూసుకుంటూ వెళుతుంటాడు అనమాట. ఆ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వెళుతున్నప్పుడు ఇది అంటది, ఈ బతుకు క్రికెట్ ఒకట వీడికి ఇంట్రెస్ట్ అని అనుకుంటది. ఇది అనుకున్న తర్వాత పెట్టేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తుంది, చిల్లర ఇచ్చేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత అమ్మ నేను కాసేపు చూసా, మ్యాచ్ చూడొచ్చా అని అంటాడు. అంటే నీకు మ్యాచ్ చూసేంత తాగత మన సోఫాలో ఇడు కూర్చుంటాడు అని చెప్తే భర్త అంటాడు కూర్చొని కాసేపు ఏం పోయింది అని అంటాడు. కానీ కూర్చొని ఇవ్వలేదు. అంటే అంటాడు నీకు క్రికెట్ అంటే ఏంటి తెలుసా, అది ఏదో సంథింగ్ అంటదండి. అన్న తర్వాత అమ్మ ఏమీ లేదు, లాస్ట్ ఓవర్ జరుగుతుంది అంటే ఆ లాస్ట్ ఓవర్ లో ఆడేవాడు ప్లేయర్ క్రికెటర్ నా కొడుకేనమ్మా అంటది. ఒక్కసారి ఇది షాక్ తింటది. కొడుకేనమ్మా, నా కొడుకేనమ్మా, లాస్ట్ ఓవర్ లో ఉన్నారు కదా చూసి వెళ్తానమ్మా అని అంటే అప్పుడు భార్య అనేది భర్త ఒక రకమైన వింత దూరంలో చూస్తాడనమాట. చూసావా ఎవరిని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చూసావా కొడుకు క్రికెటర్, ఇప్పుడు నీ స్థాయి ఎంత వాడి ముందు ఒక దెబ్బకి మార్చింది అంకుల్ కూర్చోండి అప్పుడు. మనము ఇటువంటి రంగులు మార్చే మనస్తత్వాలు మనకు ఉండకూడదండి. ఎవరినైనా సరే ఇప్పుడు డెలివరీ బాయ్ వస్తాడు, అసలు వాడికి మనం ఇవ్వక్కర్లేదు అనేది మనకి, కానీ ఇవ్వక్కర్లేదు కానీ ఎందుకు ఇవ్వాలి అంటే వాడి కష్టం చూసి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాడి గ్యాస్ వాళ్ళు పేమెంట్ ఏం చేయరు, వాడికి ఈ డబ్బులే వాడికి జాబ్ ఇస్తారు అంతే. వాళ్ళు ఏదో 20 ఇచ్చే బదులు కొన్ని చిల్లర లేదు అనుకోండి 20 కాబట్టి 25 లేదా 30 ఇచ్చేస్తాం. కానీ ఒక్కోసారి ఏంటంటే మనం దరిద్ర కొట్టు గుణం ఏంటంటే వాళ్ళ దగ్గరే బేరాలు ఆడతాము. బజారుకు పోయినప్పుడు ఆకుకూరలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర బేరాలు ఆడతాము. ఆడు అటు ఇటు చూస్తున్నప్పుడు నేను ఒకసారి రైతు బజార్లు అబ్జర్వ్ చేసి అటు ఇటు చూసినప్పుడు 4 కట్టల బదులు 5 కట్టలు వేసుకునే అమ్మలు కూడా ఉన్నారు అనమాట. అంటే మగవాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళే. ఇట్లా ఎందుకు వచ్చింది మనకి అంత లేకి బుద్ధులు. భగవంతుడు మనకి ఏదో ఇచ్చాడు. నువ్వు రైతు బజార్కి వెళ్ళిపోయి కూరగాయలు కొనుక్కునే స్థాయికి ఇస్తే వాడు కూరగాయలు అమ్ముకునే స్థాయిలో వాడు ఉన్నాడు కదా. అందులో కూడా కొంచెం సౌండ్ పీపుల్ ఉండొచ్చు. కానీ నువ్వు మనుషులను బట్టి ఇళ్లమడి తిరుగుతున్న వాళ్ళ దగ్గర బేరాలు లేకుండా 5 రూపాయలు ఇచ్చామనుకో ఏం పోయింది, నీకు సద్వినియోగం అవుతుంది 5 రూపాయలు. ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా మనుషుల్లో భగవంతుని చూసే అవకాశాన్ని మనం మిస్ కాకూడదు అని చెప్పిన తర్వాత ఆఖరిగా ఏంటంటే ఈ మధ్యన అన్న సమర్పణ మనం చేస్తున్నాం కదండి. అన్న సమర్పణ, అన్నదానము, ఇది ఏంటంటే అన్న సమర్పణ దేనికి చేయాలండి మనం, ఇది కూడా ఆత్మోన్నతికి మనం చేయాలన్నమాట. ఒకసారి ఈ మధ్యన చాలా కామెంట్స్ వింటున్నాను ప్రతి చోట. ఇక్కడ మా ఏరియాలో కూడా మా సమితిలో కూడా రోజు భోజనాలు అవుతాయి. ఒక 80 మందికి 90 మందికి అవుతాయి. చాలా మంది నా దగ్గర కామెంట్లు చేశారు. ఏంటంటే రోజు రోజు వచ్చిన రోజు తింటున్నారు అని అంటే నా జ్ఞానానికి సంబంధించిన మాట అన్నాను. ఎందుకయ్యా నీకు మనకి తిని వాడు అక్కడికి భోజనంకి వచ్చాడంటే ఆకలి ఉంది ఒకటి, వాడి క్వాలిఫికేషన్. 2 ఏంటంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నా సరే నలుగురితో కూర్చుని అక్కడ ఆత్మాభిమానం చంపుకొని నేలపై కూర్చుని తింటున్నాడు కదా. నువ్వు పెట్టే పొజిషన్ లో ఉన్నావు కదా, నీకు ఆ అదృష్టం ఇచ్చారు కదా వాడు, నువ్వు వడ్డించే పొజిషన్ లో ఉన్నావు కదా, ఎందుకు అంత చిన్నగా మాట. రోజు తిన్నాడు, ఆకలితో తింటున్నాడు, నువ్వు తిని అని నాకు అంతవరకు తోసింది. నేను ఆ మాట అన్నా. అది జరిగిపోయి చాలా కాలం అయింది. ఈ మధ్యన కంచి పరమాచార్య స్టేట్మెంట్ చదివాను నేను. ఒక భక్తుడు వెళ్ళి అంటాడు, స్వామి కంచి పరమాచార్య నడిచే దేవుడు చంద్రశేఖర సరస్వతి స్వామిజీ, ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వామి రోజు అన్నదానం జరుగుతుంది బ్రహ్మాండంగా, అందరూ వస్తున్నారు కానీ బాగా శుభ్రంగా ఉన్నవాళ్లే, అన్నం కొనుక్కు తినగలిగిన వాళ్ళే, ధనవంతులు డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అందరూ కలిపేసి తింటున్నారు స్వామి, క్యారియర్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కొంతమంది.
ఇది మరి పద్ధతిగా లేదండి ఇది. ఇట్లయితే ఎంతకాలం మనం చేయగలం అని అంటే ఆయన అన్నారంట పరమాచార్య, చూడు నాయనా ఒక మహాత్ముడైనా తిన్నాడంటావా అన్నారు. ఒక మహాత్ముడైనా తిన్నాడా అంటే ఇంతమందిలో ఒక్కడు ఆ అన్నార్తుడు తిన్నాడా? మిగిలిన సంగతి వదిలేసి. ఆ అన్నార్తుడు ఎందుకు తినలేదంటే మహాత్ములు తినే ఉంటారన్నాడు. ఆ ఒక్క మహాత్ముడి కోసం మిగిలిన 999 మందికి మనం భోజనం పెట్టాలి. అందుగురించి మనం ఎప్పుడు కూడా అన్నదానాన్ని మనం వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, రోజు తిన్నాడు ఇదన్నీ మనం అనుకోకూడదండి. మనం చేయడం మన వరకే. అయితే ఇక్కడేంటంటే ఎంతో మంది తింటుంటారు భోజనం. అందులో ఆకలున్నోడు ఒకడు ఉంటాడు కదండీ! ఒకడు 10% అని ఉంటారు కదా! వాళ్ళ కోసం మిగిలిన వాళ్ళందరికి పెట్టాలి. అందరూ తింటారు. కొంతమంది వేస్ట్ చేస్తారు బాగానే ఉందనుకోండి. మనోళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. వేస్ట్ చేస్తూ ఊరుకోరు. కానీ అన్నదానం విషయంకొచ్చేటప్పటికి వాడు ఆత్మాభిమానం చంపుకోవడం పెద్ద క్వాలిఫికేషన్ అండి. ఆకలి రెండో క్వాలిఫికేషన్. తర్వాత మనకేంటంటే అన్నదానం చేసే అదృష్టం మనకు దక్కింది. రోజు నువ్వెవరండి సమర్పించి అన్నదానం అనకూడదు. ఆ బాపిరాజు గారు, కనుమూరు బాపిరాజు గారు ఆయన ఎక్స్ ఎంపీ మినిస్టర్ కూడా చేశారు. ఎండోమెంట్ మినిస్టర్. ఆయన అన్నదానం వెంగమాంబ అన్నదాన సత్రం ఉండేది. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఈఓగా ఉన్నప్పుడు ఆయన తిరుపతి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన మార్చారు. అన్నదానం కాదు ఇది అన్న సమర్పణ. అన్నదానం అనకూడదు. అన్నప్రసాదం కింద మార్చారన్నమాట. అది ఇప్పుడు ఆయన పొలిటీషియనే కానీ చూడండి ఎంత విజ్ఞత ఉపయోగించాడు. అందుకే మనోళ్ళంటారు ఆ మధ్యన అనేవాళ్ళు మనోళ్ళు. ఇవాళ పూర్ ఫీడింగ్ ఉందండి అని. స్వామి భయంకరంగా తిట్టారంట. పూర్ ఫీడింగ్ అంటే మీరు ఏడిసేదే పూర్ ఫీడింగ్ రా. మీరు కొనే బియ్యం వేరు, ఆళ్ళకి మీరు తినే బియ్యం వేరు. పూర్ ఫీడింగ్ అనకండి. పూర్ ఫీడింగ్ అంటే దాని అర్థం ఏంటంటే పూర్ అంటే లేని వాళ్ళకి పెడుతున్నామని. కానీ మీ ఫీడింగ్ కూడా అలాగే ఉంది. పూర్ ఫీడింగ్ అనకండి మీరు. పూర్ ఫీడింగ్ అని అనకండి అని స్వామి కూడా ఒకసారి ఇచ్చేసారనమాట. అన్న దానము చేసినప్పుడు మనము వాడు ఉన్నవాడా, వీడు ఉన్నవాడా లేదా అని పెట్టేస్తామంట. కాబట్టి మరి ఆకలి కొని వచ్చాడా లేదా? పోని తిన్న వాళ్ళలో ఒక్కడైనా మహాత్ముడు ఆకలితో కూడినవాడు ఉన్నాడా? ఉంటే మిగిలిన 999 మందికి ఒక్క రోజున నువ్వు 100 మందికి భోజనం పెట్టావంటే అందులో ఆకలితో ఉన్నవాడు 10 మంది ఉంటే మిగిలిన 90 మందికి నోరు మూసుకు పెట్టాల్సిందే అన్నట్టుగా చెప్పారన్నమాట కంచి పరమాచార్యులు. కాబట్టి మనం ఒక నిరుపేద ఆకలి తీర్చడం కోసం ఎంతమందికైనా అన్నం పెట్టాలంటే ఇది ఒక అదృష్టం అన్నట్టు మనం. కాబట్టి అన్నదానాన్ని మనం ఎప్పుడూ కూడా ఇది చేయకూడదు. ఇలాగ త్రయీ బృందావనంలో కూడా స్వామి కూడా కొన్ని విషయాలు ఉంటాయండి. త్రయీ బృందావనంలో స్వామి ఒకసారి భక్తులతో వెళుతూ అక్కడ వెనక నుంచి ఆయన ఇంటర్వ్యూ రూమ్‌కి వెళ్ళడానికి అక్కడ ఒక చిన్న చుట్టూరా కందకం లాగా ఉండేది త్రయీ బృందావనంకి. చిన్న డ్రైన్ లాగా అన్నమాట. అది మా వర్షాకాలం నీళ్లు, తర్వాత ఎండాకాలం సాకులు అలా ఉండేది. దాని మీద చిన్న బ్రిడ్జ్ ఉండేదన్నమాట. దాని మించి నడిచి ఇంటర్వ్యూ రూమ్‌లోకి షార్ట్ కట్‌లో వెళ్తారన్నమాట స్వామి. వెళ్ళినప్పుడంట ఆయన స్వామి చిన్న గెంతుతున్నారండి చిన్న పిల్లల్లాగా. ఇలా స్టెప్ బై స్టెప్ గెంతుతారు కదా! వెనకనున్న వాళ్ళు చూసారండి. స్వామి గెంతుతున్నారు కదా! ఈళ్ళు గెంతుతున్నారు. అడిగితే స్వామి చెప్పారంట, వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంట. చీమలు ఏదో మెటీరియల్ తీసుకొని తింటున్నాయి అన్నమాట. అంటే చూడు ఆత్మానందం అంటే అందులో కూడా తనను తాను చూసుకున్నారు స్వామి. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని అన్నారంట స్వామి. అంతే. మిగిలినోళ్ళందరూ కూడా అలా గెంతుకుంటూ వెళ్ళారంట. అంటే ప్రతి జీవిలో కూడా ఆత్మని చూడడం నేర్చుకోవాలన్నమాట. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వేస్తే దాన్ని కాపాడడానికి కోతుల్ని తరమడానికి బ్యాచ్‌ల కింద స్టూడెంట్స్‌కి డ్యూటీ ఏసేవాళ్ళు. ఆ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్‌ని కోతులు తింటుంటే ఒకరోజు రుష్ అని తరుగుతున్నాడంట కుర్రోడు. తరుగుతుంటే స్వామి అన్నారంట, "అది తరమకరా, వాటి కోసమే మేరీగోల్డ్ ఫ్లవర్స్ రా, వాటిని తరమకండిరా" అంటే కోతుల హృదయంలోకి వెళ్ళిపోయారాయన, ఒక చీమ హృదయంలోకి వెళ్ళిపోయారాయన. మరి మనం ఎంత ఇదిగా ఉండాలండి మనము. కాబట్టి ఎప్పుడు కూడా మనము గట్టి స్థాయిలో ఉండకూడదండి. బొగ్గు స్థాయిలో ఉండకూడదు. విభూతి స్థాయిలోకి మనం వెళ్ళాలన్నమాట. ఎలాగంటే ఒక అన్‌ఫినిష్డ్ ప్యూరిఫికేషన్ అయిందనుకోండి ఒక కట్టె, అదేమో బొగ్గు కింద మారుతుందంట. ఇంకా దాంట్లో దహింపబడే ఇది ఉంది, కట్టె ఉంటదనమాట. కాబట్టి దాన్ని ఎప్పుడైతే ఒక ఫుల్ హీట్ ఆఫ్ బర్నింగ్ ఫ్లేమ్ దగ్గరికి తీసుకెళ్ళామో అది బాగా దహించబడి తెల్లగా మారుతుందనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అంటే కట్టిలాగా ఉండకూడదు. కట్టె నుంచి బొగ్గు స్థాయికెళ్ళాలి. బొగ్గు స్థాయి నుంచి మనము దాన్ని యాష్ లాగా వెళ్ళిపోతే అది బ్రైట్‌గా తెల్లగా మెరిసిపోతుంటే దానికి అప్పుడు ఏ స్థాయి వస్తుందంటే విభూతి ధారణకు ఉపయోగపడే లెవెల్‌కి ఎదిగిపోతుందనమాట. కాబట్టి మనము కట్టె స్థాయి నుంచి బొగ్గు స్థాయి నుంచి విభూతి స్థాయికి వెళ్ళడానికి నిరంతరం మనము సాధన చేయాలి. అంతేగాని కర్మలు చేసేస్తున్నాం. కర్మల్లో జ్ఞానం ఉందండి. ఒక ఫ్యాక్టరీకి రిపేర్ వస్తే ఆ ఫ్యాక్టరీ ఓనరు మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వకపోతే గోల పెట్టేస్తున్నారు. ఒక గంట అయితే కొన్ని లక్షల నష్టం వస్తుందంటున్నారు. ఇది ఆయన ఎవరు
చెప్తాను, తర్వాత ఆయన పేరు చెప్తాను. ఆ స్వామీజీ చెప్పారు. ఆ కడ్డీలు ఆ ఫ్యాక్టరీకి ఏమో అప్పుడు ఏం చేశారంటే అందరూ ఎవరినన్నా ఇంజనీర్‌నో లేకపోతే మెకానిక్‌నో కౌరు పెట్టండి సార్, ఇక్కడ ఎవరి వల్ల కావట్లేదు అంటే ఒక అతను కౌరు పెట్టారంట. కౌరు పెట్టిన తర్వాత ఆయన అన్నాడంట, నాకు 1000 రూపాయలు అవుతుంది పని చేస్తే. చేయలేకపోయినా సరే 1000 రూపాయలు తీసుకుంటాను. నా విజిటింగ్ ఫీజ్ అన్నాడట. అని వచ్చాడట. వచ్చిన తర్వాత కొట్టారు. ఓహ్! చూసాడంట. అంతా చూసిన తర్వాత ఒక చోట ఒకే దెబ్బేసాడంట సుత్తితో. అంటే అక్కడ స్క్రూ పైకొచ్చింది. దాన్ని కొట్టాడు లోపలికి. ఇది జరిగిందా లేదా పక్కన పెట్టేసేయండి. కర్మలో ఎలా ఉండాలి అనేది. చేసిన తర్వాత సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత 1000 రూపాయలు తీసుకున్నారు. ఆయన ఎళ్ళిపోయారు అంతే. ఫ్యాక్టరీ మళ్ళీ రన్ అయింది. స్టార్ట్ అయింది. అప్పుడు వర్కర్స్ అందరూ స్ట్రైక్ దిగారంట. ఆడు ఒక దెబ్బకి 1000 రూపాయలు ఇస్తే మేము రోజు ఎన్ని దెబ్బలు కొడతాం, మాకెందుకు డబ్బులు ఇవ్వరు? మాకెంత ఇవ్వాలి మీరు? కాలిక్యులేట్ చేయండి అని వీళ్ళ యాజిటేషన్ స్ట్రైక్ మొదలుపెట్టారు. అప్పుడు ఈయన అన్నాడంట, ఒరేయ్! మీరు రోజు దెబ్బలు కొడుతున్నారురా, కర్మ చేస్తున్నారు కాదని అంటలేదు. కానీ ఆ దెబ్బ ఎక్కడ కొట్టాలో మీకు తెలీదురా మీకు. కాబట్టి ఆయనకి తెలుసు అది. అది కర్మలో జ్ఞానం ఉండాలిరా మనకి. అందుకని మనము ఏం చేసినా సేవలో కూడా జ్ఞానం ఏంటంటే సాయిరామ్ అని కరెక్ట్ పాస్వర్డ్ వాడడము. తర్వాత ప్రతి ఒక్కళ్ళలో మనసును స్వామిని చూడడం మనం నేర్చుకుంటే అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి కర్మ చేస్తున్నామని మనం ఆనందపడకూడదు. కర్మలో కూడా జ్ఞానం మిళితం కావాలి. ఎందుకు చేస్తున్నాము ఆ కర్మని? దీనివల్ల ఏమిటి? కర్తృత్వ, భోక్తృత్వ భావన లేకుండా మనం చేయాలన్నమాట. అందుగురించి ఏంటంటే ఎలా ఉంటదంటే ఇంకొక 5 మినిట్స్ అండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒకసారి శంకరాచార్య విజిట్ చేస్తాడు ఆయనకి. ఆయన రాష్ట్రపతి భవన్‌కి. శంకరాచార్య అంటే ఆ శంకరాచార్య కాదు. ప్రతి వాళ్ళని కంచిపేటలో ఉన్న శంకరాచార్యులే అంటారన్నమాట. శంకరాచార్య వాళ్ళకి సంబంధించిన శంకరాచార్య అంటారన్నమాట. వస్తానే మెసేజ్ వచ్చింది. శంకరాచార్య విజిట్ చేస్తారు సెయింట్ అని చెప్పేసి. అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు అడుగుతారు, అంటే కర్మలో జ్ఞానం. కర్మ చేయడం వేరు. జ్ఞానం మీరు హడావుడిగా ఆతిథ్యం ఇవ్వడం వేరు. కానీ అందులో జ్ఞానం ఎలా మిళితమైంది ఇది చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను నేను. కంట్రోలర్ ఉంటాడు ఆయనకి. రాష్ట్రపతి భవన్ ఆయన పిలిచి అడుగుతాడు, ఏంటి ట్రెడిషనల్ ప్రోటోకాల్ ఏంటి? స్వామీజీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికంటే, నేను వెళ్ళొచ్చా స్వామీజీని రిసీవ్ చేసుకోవడానికంటే? అప్పుడు ఆయన అంటాడు, మీరు వెళ్ళకూడదండి. మీరు ప్రెసిడెంట్ స్థాయిని సెయింట్ స్థాయికి తగ్గించకండి. మీ స్థాయి మీదే, ఆయన స్థాయి అనేది మేము ఉన్నాం కదా ఆ పని చేయడానికి అంటాడు. అన్న తర్వాత నేను గార్లైన్ చేయొచ్చా ఆయనకంటే? మీరు ఇక్కడికి వచ్చినా చేయొచ్చండి. మీరు బాస్కెట్ ఫ్లవర్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు మీరు అని చెప్తారు. సరే ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోబెడతారంటే ఆయనకేం లేదండి. ఆయన పులి చర్మం పట్టుకొస్తాడు. ఆ చర్మం తీసుకొచ్చి మనం విజిటర్ సోఫా మీద కూర్చోబెడతాము అని అంటారు. నా సోఫాలో నా సీట్లో కూర్చోబెడితేనేమి అన్నారంట. మళ్ళీ మీరు ప్రెసిడెంట్ స్థాయిని తగ్గించకండి సార్ మీరు అని చెప్తాడు. అంతా అయిపోతుంది. ఆయన వచ్చేసారు. కోలాహలం స్టార్ట్ అయింది. స్వామీజీ వచ్చేసారు. వీళ్ళందరూ కూడా అంటే ఏపీ కంట్రోలర్ గా వెళ్ళిపోతాడు గేట్ దగ్గరికి ఆయన రిసీవ్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏపీజే గారు వెనకాలే ఉన్నారు, అబ్దుల్ కలాం గారు. ఏం చేస్తాడు ఇతను? వెనక్కి వచ్చేసాడు. ఈయన ఆయనకి గార్లైన్ వేసి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత అందరూ కలిపి కారిడార్ లో నడుచుకుని రాష్ట్రపతి ఛాంబర్కి వచ్చేసారు. రాష్ట్రపతి ఛాంబర్కి వచ్చేసిన తర్వాత ఈ కంట్రోలర్ ఏం చేస్తున్నాడంటే ఆయన పెద్ద హోదా, లెఫ్టినెంట్ కర్నల్ అన్నమాట ఆయన. ఈ స్వామీజీ స్కిన్ తీసుకున్న డీర్ స్కిన్ ఏదో ఉంటది కదా, పులి చర్మం ఏదో ఉంటది కదా, అది తీసుకుని విజిటర్ సోఫా మీద ఆసనం కింద పరుస్తుంటే ఈయన ఒక రకమైన సంకేతాలు ఇస్తుంటారనమాట ఏపీజే. వద్దు వద్దు, నా దాంట్లో వెయ్యి, నా దాంట్లో వెయ్యి అని. అంటే రాష్ట్రపతి చైర్ లోనే ఆయన వేసి కూర్చోబెట్టు అని చెప్పేసి ఆయన సింపుల్ గా హంబుల్ గా గెస్చర్ ఇచ్చారనమాట. సౌండ్ ఒక సంజ్ఞ చేశారనమాట. అప్పుడు తప్పనిసరిగా ఈయన చెప్పినా వినడరా బాబు అని చెప్పి ఆ రాష్ట్రపతి కూర్చునే సింహాసనంలో ఆ చర్మం వేసి, పులి చర్మం వేసి, జింక చర్మం వేసి కూర్చోబెట్టారు స్వామీజీకి. తర్వాత ఫ్లవర్స్ అన్ని అందించారు, మర్యాద చేశారు. స్వామీజీ వెళ్ళిపోయారు. ఇదంతా తర్వాత ఈ కంట్రోలర్ అడుగుతాడు. ఏమడుగుతాడంటే, ఈ రీజన్ అడుగుతాడు. సార్ మీరు ఎందుకు అలా చేశారు? ప్రతిదానికి బ్రహ్మాండం చిరునవ్వు నవ్వుతారన్నమాట ఆయన. మీ స్థాయిని తగ్గించుకోకూడదు అన్నప్పుడు నవ్వారు ఆయన. మీరు పులి చర్మం అక్కడ వేసి ఇక్కడ వద్దని నవ్వారు. మళ్ళీ అక్కడ వేసినప్పుడు నవ్వుతూనే చెప్పారు అన్ని కూడా. ఆయనకు సెయింట్ అంతే. అయితే అప్పుడు ఆయన అన్నారంటే, ఆయన ఎందుకు ఇలా చేశారు సార్ మీరు అని అంటే ఆయన అన్నారంట, ఇంగ్లీష్ లో చూడండి. I wanted the sofa seat of the President of India. I wanted the sofa seat of the President of India to be blessed by the saint's spiritual power.
సో దట్ హూ ఎవర్ సిట్స్ హియర్ లేటర్ ఆల్సో గెట్స్ హిస్ బ్లెస్సింగ్స్. నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఆయన ఎందుకు అందులో కూర్చోబెట్టానంటే, నా తర్వాత ఎంతో మంది ఎన్ని స్క్రీన్ మీద పాసింగ్, ఆ స్క్రీన్ మీద కదిలే బొమ్మలు లాంటి ఇంకొక రాష్ట్రపతి వస్తాడు, కానీ ఈ రాష్ట్రపతి చైర్ని ఆయన చేత ఆశీర్వదించబడి ఉంటే వచ్చే ప్రతి వాడికి కూడా ఆధ్యాత్మిక శక్తి వెళ్తుంది. కాబట్టి అట్లా అందుకు నేను చేశాను అంటే అప్పుడు అనుకుంటాడు అనమాట, ఆయన ఆయన కాదు స్పిరిచువల్ గురువు, ఈజ్ ఏ స్పిరిచువల్ గురువు, నాకు ఆధ్యాత్మిక గురువు. ఈయన సార్, యు ఆర్ నాట్ ఓన్లీ ఏ సైంటిస్ట్ బట్ ఆల్సో ఏ సెయింట్ ఇన్ డిస్గైజ్. మీరు మారువేషంలో ఉన్న సైంటిస్ట్ కాదండి, మీరు మారువేషంలో ఉన్న మునిపుంగవులు అని చెప్పేసి ఆయన, అంటే తన గురించి ఆలోచించలేదు ఆయన, వచ్చే ప్రెసిడెంట్స్ కూడా శుభం జరగాలని ఆలోచించారు. ఈ విధంగా ఆత్మోన్నతికి మనం ఇట్లా ప్రవర్తించేది అంత స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలోనే మనం ప్రవర్తించాలి. కాబట్టి శాంతి మాత్రం మనం క్లోజ్ చేస్తాం. ఓం సహనా అవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది గురు శిష్యులు ప్రార్థన చేసేది సంప్రదాయం. మొదట్లో చేయాలి, కానీ చివరిలో కూడా దీని అర్థం ఎందుకు చెప్పేసి కృష్ణ యజుర్వేదంలో తైత్రీయోపనిషత్తులో ఉంది. సహనా అవతు, ఓం ఓం అంటే ప్రణవం, సహనా అవతు మన ఇరువురిని భగవంతుడు ఆ ఓం రక్షించుగాక. సహనా అవతు, చాలా మంది సహనా భవతం చదువుతారండి, అది కాదు, సహనా భవతు ఆర్ సహనా అవతు. ఓం సహనా అవతు మన ఇరువురిని భగవంతుడు రక్షించుగాక. సహనౌ భునక్తు మన ఇరువురిని భగవంతుడు పోషించుగాక. సహవీర్యం కరవావహై మన ఇరువురిని భగవంతుడు పోషించుగాక. సహవీర్యం కరవావహై మన ఇరువురము కలిసి శ్రమించేదము గాక. మన ఇరువురిని భగవంతుడు రక్షించుగాక, పోషించుగాక, మన ఇరువురము కలిసి అధ్యయనం చేసి శ్రమించేదము గాక. తేజస్వినావధీతమస్తు మన అధ్యయనము తేజవంతముగాక. చివరిలో ఒకటి ఎక్సలెంట్ వర్డ్ అండి, అదంతా మనందరం ఫాలో అవ్వాలి. మా విద్విషావహై పరస్పరము మనము ద్వేషభావము లేకుండా ఉండేదముగాక అని. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంస్థల్లో ఎక్కడున్నా సరే మనము ద్వేషభావాన్ని చంపుకొని అందరూ సాయి స్వరూపులే అనుకుని మనము ఆత్మోన్నతికి మనం పాటుపడాలి. కాబట్టి సహా అంటే కలిసి అన్నమాట. కాబట్టి ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినేత శ్రీ ఎమ్మెల్యేన్ గారికి, సహా అడ్మిన్ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, ప్రెసిడెంట్ పద్మ గారికి, ఇలా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక మంచి అంశంతో ఈ నెలాఖరు 29న వస్తారు. 90% ఆ మంచి అంశం ఏంటంటే అసలు ఎలా మాట్లాడింది, మనం వాగ్భూషణం ఎలా ఉంది, భూషణం అనే అంశం మీద నేను డేటా కలెక్ట్ చేసుకుని మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై సాయిరామ్. ఒక పాట పాడండి సాయిరామ్. సార్ ఓకే సార్, ఓకే సార్, పాట పాడండి సాయిరామ్. ఓకే సార్. తర్వాత పాడమంటారా? చివర్లో పట్టుకోండి సార్. సరే. మరి రికార్డింగ్ ఆపమ్మా.